నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమేనా? బీసీలకు ఓడిపోయే సీట్లని మాత్రమే ఇస్తారా? బీసీలకు ఎందుకు విశ్వాసం కలిగించలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ? ఇవన్నీ ఈ మధ్యన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య లేవనెత్తినటువంటి అంశాలు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు, నమస్కారం అండి. నమస్కారం. కానీ మీ మొదటి 3 వాక్యాలతోటి విభేదిస్తున్నాం. ఎందుకలా? ఇది రెడ్ల పార్టీ అయినా అని మేము ఎప్పుడు అనలేదు. ఓడిపోయే సీట్లు ఇస్తారా అని కూడా మేము అనలేదు. ఇలా మీరు ఇంట్రడక్షన్ ఇచ్చి మేము చెప్పని విషయాలు ప్రసారం చేస్తున్నారు. ఓకే, ఇది టోటలీ రాంగ్. మేము కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాము. ఇప్పుడు ఖచ్చితంగా టీమ్ ఓబీసీ అనేది ఫామ్ చేశారు. ఓబీసీలకు టికెట్లు ఇవ్వాలన్నారు. అడుక్కుంటేనే టికెట్లు ఇస్తారా అన్నారు. ఓడిపోయే టికెట్లు మాకెందుకు ఇస్తున్నారని ఒక ఎవరన్నారు? టీమ్ ఓబీసీ అనేది ఫామ్ టీమ్ ఓబీసీ ఇవన్నీ అందా? మీరు అన్ని తప్పుడు సమాచారం. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు పార్టీ, అన్ని పార్టీలు, మనది ప్రజాస్వామ్యం. ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు కూడగొట్టడంలో అన్ని వర్గాల మద్దతు, విశ్వాసం కూడగొట్టాలనేది మౌలిక సూత్రం కదా. అవును. ఆ సూత్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తున్నది అని ఆలోచన చేయడం తప్ప అనని మాటలని పార్టీని బదనాం చేయడానికి చేసే ఎత్తుగడలు వేరే వాళ్ళు చేస్తారు, కానీ మీడియా చేస్తారని నేను అనుకోవట్లా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏమన్నారు, కొంతమంది జూనియర్స్ అంతా కూర్చొని 119 సీట్లలో 50% నుంచి 75% వరకు ఉన్న ఓబీసీలు ఉన్న నియోజకవర్గాలు దాదాపు 44-45 అని అన్నారు. లెక్క తీశారు పాత జిల్లాల నుంచి. మరి ఇంతమంది ఉండగా వీళ్ళకు అవకాశం కల్పిస్తే మంచిది కదా అనేది ఒక వాదన. ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నారండి? కల్పించలేదని ఎవరన్నారు? అంటే మంచిది కదా అన్న మీరు చాలా టూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. కల్పించలేదని అన్నారా, కల్పించాలని అంటున్నారా? కల్పించాలి అంటే లేకపోతేనే కదా. లేకపోతే కాదు. ఇంత శాతాన్ని విశ్వాసంలో తీసుకోవాలి. ఆ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ కూడగట్టాలి. మొదలు వాళ్లకు ఆత్మగౌరవము, తర్వాత గుర్తింపు వచ్చే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలి అని చెప్పుకోవడం తప్ప, ఆ తర్వాత రాజకీయ అవకాశాలు ఈ పద్ధతిలో ఆలోచించమని చెప్పడం తప్ప కాదు కదా. అయితే ఒక్క నిమిషం, మీరనేది చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళారు. కరెక్ట్ కాదు అది. ఏమిటంటే, ఇంతమంది 50% మంది ఉన్న జనాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళను తీసుకోవాలి, మద్దతు తీసుకోవాలి, వాళ్ళకు విశ్వాసం కలిగించాలి. కానీ 83 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా, 89లో చెన్నారెడ్డి, 2004 వైఎస్ఆర్ ఉండిరి, వచ్చిన కాంగ్రెస్కు 50% సీట్లు రాలేదు. ఇది ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించాలి అని చెప్పడం కూడా తప్పేనా? ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వారు అంతగా ఎందుకు గెలవలేకపోతున్నారు, అదే ఇతర పార్టీలలో ఎందుకు గెలవగలుగుతున్నారు అని ఆలోచన చేయమనడం తప్ప, ఆత్మవిమర్శ చేసుకోవడం తప్ప, పార్టీ బలోపేతం కావాలని చెప్పడం తప్ప, అందులో అందరినీ భాగస్వాములు చేయమనడం తప్ప, అందుకోసం తొందరపడి మేమేదో ఈ వర్గం ఏదో వేరే గ్రూప్ కట్టింది, లేకపోతే ఇట్లా అడుగుతున్నది, అదేదో రెడ్ల ప్రభుత్వం, రెడ్ల పార్టీ అని. సరే, ఇవాళ మాకు ఎంతమందికి పిసిసి అధ్యక్ష స్థానాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య న్యాయవాది పివి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. నేను పశువుల కొట్టంలో పుట్టి పశువుల కొట్టంలో పెరిగి వచ్చిన వాడికి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చారు. అందుకే నా బయోడేటా చెప్తారు, క్యాటిల్ షెట్టు క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ డీసీ ఏరోస్పేస్ అని అన్ని కవర్ చేసి వచ్చిన. అంటే ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకుంటున్నాం గర్వంగా, మమ్మల్ని గుర్తించింది అని చెప్పుకుంటున్నాం. ఇలా గుర్తింపు ఉంటేనే మిగతా వర్గాలు కూడా చాలా వస్తాయని చెప్తున్నాము. ఆ చెప్పడంలో మీరు కొద్దిగా తొందరపాటు అడిగారు. కల్పించాలి అనడం అనేది అంటే లేకపోతేనే ఒక డిమాండ్ అనేది వస్తుంది. వాళ్ళే అందరినీ సమ్మిళితంగా కలుపుకొని బాగున్నారు. మీరు ఒక తల్లే కదా, మీకు 2 పిల్లలు కదా. అడగండి అమ్మాయినా అన్నం పెట్టదని నానుడు ఎందుకు వచ్చిందమ్మా? ఇది వాస్తవం కదా.
ఇది మన చరిత్ర కదా. అడిగినంత మాత్రాన అదేదో లోకు అయినట్టు, వాళ్ళు ఏదో డామినేట్ చేసినట్టు, పునరాలోచన, సమీక్ష, ముందస్తు చర్యలు, విశ్వాసం చూరగొనే విధానం, ఆలోచించమని చెప్పడం తప్పుపడితే ఎట్లా? అంటే నేను మిమ్మల్ని అనట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఈ దిశగా ఇంతకాలం ఆలోచించలేకపోయింది? అందుకే కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వాళ్ళు అంతగా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇదొక రాజకీయ పార్టీ, ఆలోచించాలా వద్దా? మిగతా పార్టీలు ఎందుకు గెలుస్తున్నారని కూడా విశ్లేషణ చేయాలో లేదా? అది చేయమని చెప్తున్నాము. అదే అడుగుతున్నాను, ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది? ఆలోచన చేయలేక కాదు, చేసే మా అందరికీ అవకాశాలు ఇచ్చింది. ఇవాళ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్కు? మీరు చెప్పండి. అతి తక్కువ. అందులో 3 బీసీ ముఖ్యమంత్రులే కదా. ఇది మాట్లాడరు మీరు, ఇది మాట్లాడరు. నో ఐఎమ్ సారీ, ఇది మాట్లాడరు మీరు. ఏమంటారు? బీసీ మరి ఇంతకుముందు ఏం చేయలేదు, చేస్తున్నారా అని అంటున్నారు. చేశారు కదా. ఉదయపూర్ డిక్లరేషన్లో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? గుర్తిస్తాము, ఎక్కువ సీట్లు ఇస్తాము అన్నది కదా. రాహుల్ గాంధీ గారు ఈ బీసీ జనగణన చేయాలనే వచ్చింది కదా. ఇవాళ బీసీ గర్జన గురించి మేము మాట్లాడుతున్నాం కదా. ఇవాళ బీసీల గురించి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని రాష్ట్రానికి కానీ దేశానికి కానీ శ్రీరామ రక్షణ చెప్తున్నాం కదా. అడగంది అమ్మాయినా అన్నం పెట్టని వ్యవస్థలో ఉండి అడిగినంత మాత్రాన ఇన్ని కోణాల్లో కాంగ్రెస్ పార్టీని, ఈ మాటలు మీరు బీజేపీ మోడీ గారి దగ్గర కానీ కేసీఆర్ గారి మాట్లాడగలుగుతారా? మీరు మాట్లాడలేరు. ఒక్క నిమిషం ఎప్పుడన్నా ప్రశ్న అడిగితే కేసీఆర్ ఏమన్నాడు? ఓహో నువ్వు అనవచ్చా, కూర్చో అన్నాడు. మోడీ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఇవాళ నేను కనీసం 11 మందితో మాట్లాడుతున్నా. మీకు స్వతంత్రం ఉంది, నాకు స్వతంత్రం ఉంది. మీరు అడుగుతారు. కానీ ఇలాంటి చర్యలు ఆ పార్టీలో ఆ నాయకుల దగ్గర మీడియా వాళ్ళు చేయట్లేదు అని చెప్తున్నాను. మిగతా పార్టీలో రానిది ఫస్ట్ మీరు ఒక రైస్ చేశారు, వాయిస్ ని లేవనెత్తారు, కావాలి అని అంటున్నారు. మొదటి వాయిస్ అయినా మా పార్టీ బలోపేతం కోసం మాట్లాడేది మొదటి వాయిస్ కదా. వేరే పార్టీలో కాకుండా కాంగ్రెస్ లో రావడం అనేది వేరే పార్టీలో రావట్లేదు అనలేదు. వేరే పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు ఆలోచించమంటున్నాం. మీరు ఆలోచించట్లేదు, మీరు తప్పుడు మార్గంలో ఎందుకు గెలవలేకపోతున్నారు? అందుకే పార్టీలో విశ్వాసం రావట్లేదు వెనుకబడిన వర్గాలకి. అది విశ్వాసం వచ్చేందుకు మన ప్రణాళికలు, మన కార్యక్రమాలు ఉండాలని కోరుతున్నాము. ఏం చర్యలు తీసుకోవాలంటారు దానికి? వాళ్ళు విశ్వాసం కలిగించడానికి ఏం చేయాలో చేయాలి. అయ్యా మీరు మంచాలు మనందరం కలుద్దామని తిరగాల, అంతే కదా. దూరం పెడితే కష్టం కదా. సో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఏవైతున్నారు, మీతో పాటుగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి ఇతర సీనియర్ లీడర్లు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే వాళ్ళకి స్థానాలు ఖచ్చితంగా వాళ్ళకే కేటాయిస్తారని, లేదు బీసీలు లేకుంటే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి అక్కడే ఇతర నేతలు డెవలప్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. అదే ఇప్పుడు మనిషి తత్వాలు ఎలా ఉంటాయి. తండ్రిని చంపి తనయుడు రాజైన చరిత్ర కలిగిన దేశంలో, సమాజంలో ఎవరికైనా అధికారం ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా నేనే ముందుండాలనుకుంటారు. అది తప్పట్టకూడదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల కోసం ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాలు, మా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? పరాయి పాలన అంతమంది బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి మన ప్రభుత్వం, మన ప్రజలు, మన కోసం అన్నాం. మన కోసంలో అందరినీ గుర్తించమని కోరుతున్నాము, అందరినీ భాగస్వామ్యం చేయమని కోరుతున్నాము. ఈ మాట మాట్లాడితే ఇన్ని మాటలు మాట్లాడి పార్టీలో ఏదో జరిగింది అని మాట్లాడితే 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీసీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తలేదు. అయితే తెలంగాణకి సంబంధించి మనం మాట్లాడుకుంటాం, మిగతా కాకుండా తెలంగాణలో ఎవరు ఎంతమంది అయినారు పిసిసి ప్రెసిడెంట్లు? స్థానాలు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లు బీసీలకే కేటాయించాలి అనే ఒక కొత్త డిమాండ్ అనేది. కొత్త డిమాండ్ ఏందమ్మా? ఇప్పుడు 50% పైన ఉన్నలకు ఇవ్వమని అడగడం కొత్త డిమాండా? 50% ఉన్న వాళ్ళకు గుర్తించమని కోరడం తప్ప, మన పార్టీలో గెలవలేకపోతున్నాం ఆలోచించమని కోరడం తప్ప, అవతల పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు ఆలోచించమని కోరడం తప్ప. అందుకోసం మీ స్వంత పర్సెప్షన్స్ తోటి నా తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను కదా. వెరీ క్లియర్ ఇన్ వాట్ ఐ యామ్ సేయింగ్, బట్ యు ఆర్ నాట్ క్లియర్. వాళ్ళ దగ్గర యువర్ పర్సెప్షన్ ఇస్ రాంగ్. కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీరు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వచ్చింది రెస్పాన్స్? నిరంతరం కొనసాగేది అధిష్టానం ఇవాళ మేము అంటేనే చేసిందా ఉదయపూర్ డిక్లరేషన్?
ఇదంటేనే రాహుల్ గాంధీ గారు జనగణన అంటే ఉదయపూర్- ఎందుకమ్మా No, no, మాట్లాడతాను ఉదయపూర్- ఐఎమ్ సారీ ఉదయపూర్ ఐఎమ్ సారీ ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఇప్పటికి కూడా ఎందుకని దాన్ని ఫాలో ఎక్కడ అవ్వలేకపోయారు? కాలేదు ఎక్కడ కాలేదు మన కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇచ్చారు? మీరు ఎందుకు మాట్లాడతారు ఇట్లా? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను అడగడం కాదు, ఇక్కడ కూడా అలా చేద్దాము, మనం పార్టీని బలోపేతం చేద్దాం అంటున్నాం. యా. అది సరే, ఒక తప్ప- సూచన అది చేశారు తప్ప? ఒక సూచన తప్ప చేశారు. మా ఫ్యామిలీలో మాట్లాడుకోవడం తప్ప ఎందుకని ఇవ్వలేకపోయారు? ఇంతకాలం ఎందుకు టైం తీసుకున్నారు? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు కదా, వీరి మీద వాడు వాడి మీద వీడు. Exactly. ఈ సమయంలో మేము అడగడం తప్ప, మాట్లాడడం తప్ప, కలవడం తప్ప, చర్చించడం తప్ప ఎంతకాలం పర్సెప్షన్స్ మీ ఎంతకాలం పడుతుందని అన్నారు? ఏమైనా ఎంతకాలం చెప్పారా? పడుతుంది చెప్తారా? రాసిస్తారా? ఉమ్. మాకు వ్యవస్థ ఉంది, ఎన్నికల ప్రక్రియ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, ఆల్రెడీ కేంద్రంలో అధినాయకత్వం నిర్ణయాలు తీసుకున్నది, దానికి అనుగుణంగా చేయమని అడుగుతాం. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదనే ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు అడిగినంత మాత్రాన మీ పర్సెప్షన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసిందని మాట్లాడితే ఎట్లా? సమీక్ష చేసుకోవడం కూడా తప్ప, సమీక్ష చేయాలనడం తప్ప. సో అదే మీరు అడిగారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము అడగడం కాదు, మేము అడగకముందే పార్టీ నిర్ణయించింది. ఓకే. ఒత్తిళ్లకు సాధారణంగా ఒత్తిళ్లు ఉంటాయి, ఆ నేపథ్యంలో ఎటువైపు నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి? ఎక్కడ మొదలు పెట్టలేదు ఒత్తిళ్ళు ఎక్కడ వస్తున్నాయి? అంటే పార్టీలో అన్ని వైపుల నుంచి అవును, ఒత్తిళ్ళు రాజకీయాల్లో ఒత్తిళ్ళు ఉంటాయా? అందరూ అడుగుతారు కదా, నేనే ముఖ్యమంత్రి కావాలంటారు కదా, నాకే సీట్లు కావాలంటారు కదా, అడగడంలో తప్పుందా? కానీ చేసేది పార్టీ కదా, వ్యవస్థ కదా, ఈ దేశం ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ కదా, మేము ఆలోచించవా? గుడ్డిగా ఉన్నావా? నిన్నమన పుట్టిన పార్టీయా? అధికారం కోసం వచ్చిన పార్టీ? అది కాదు, అధికారం కోసం వచ్చిన పార్టీయా? చప్పట్లు కొట్టి దీపాలు వెలిగిస్తే దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిందా? ఎన్నికల్లో చెప్పిన మాటలు చేయందే ఈ స్థాయికి వచ్చామా? వాళ్ళు చెప్తారా? కేసీఆర్ గాని మోడీ గాని? అంటే వాళ్ళు విశ్వాసం కలిగించాలి, ఓడిపోయేది అంటున్నాం కదా, విశ్వాసం కలిగించడానికి చేసే ప్రయత్నం. అవును, దగ్గర తీసుకోవాలి, మాట్లాడాలి, ఆత్మీయత ప్రదర్శించాలా, సెంటిమెంట్ను రేకెత్తించాలా, మెజారిటీ ప్రజలు మన వైపు తిప్పుకునేలా రాజకీయ ఎత్తుగడలు ఉండాలా, రాజకీయ ప్రజలను కాపాడుతామనే నమ్మకం కలిగించాలా. ఆ దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని మేము కోరుతున్నాము. అది ఎవరైనా కోరుతారు. కుటుంబంలో అందరూ అంటారు నాకు కావాలని అనరా? ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఒక్క మాట మీద ఉంటారా? అంత మాత్రం చేత కుటుంబం తీసి పారేస్తామా? అందుకోసం ఇండివిజువల్ పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్. ప్రాంతం, ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజకీయాలు. రాజకీయాలు ఒక సైడు, ఇవాళ అదర్ సైడ్ ఏమో అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ముందు తరాలకు న్యాయం అనేది ఇంకో సైడు. ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువైతున్నది, రాజకీయాలు ఎక్కువైతున్నాయి. అది కాకుండా ఈ రెండు సైడ్స్ కూడా సమానంగా చూడాలి. అధికారంలో రావడానికి ఎత్తుగడలు కూడా అవసరం. తాత్కాలిక ఏది సెంటిమెంట్ను రేకెత్తించే పద్ధతుల్లో వచ్చి దోచుకుంటున్నారు. ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఈ చరిత్రలో లేరా శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఇద్దరు ఉన్నారా చరిత్ర? అట్లయితేనే రామాయణం అయింది కదా. అట్లయితేనే రామాయణం అయింది. ఇక రాజకీయాల్లో ఇట్లా ఉన్నారు అని అనుకుంటేనే రాజకీయాలు ఉన్నాయి. అది కూడా ఆలోచించండి అని చెప్తున్నా. ఎవరి చరిత్ర వాళ్ళది. సత్యమేవ జయతే, చివరికి న్యాయం గెలుస్తుంది, మంచి గెలుస్తుంది. అందుకే కదా ఇప్పుడు వాజ్పేయి గారు 5 ఏళ్ళు మంచి పరిపాలన చేసిండు. ఎవరైనా తప్పు పట్టినా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎందుకు రాలే? 1977లో కాంగ్రెస్ను ప్రతిపక్షంలో ఉంచారు దేశం అంతా. 2.5 సంవత్సరాలు కాకముందే అమ్మా తల్లి నీవు తప్ప నీ తప్పరం పెరుగు ఇందిరాగాంధీ, మీరే మాకు ఈ దేశానికి కావాలని అదే జనం అన్నారు. రాజకీయాల్లో జరుగుతుంది. దాన్ని భూతద్దంలో పెట్టి ఒక పార్టీని ఇట్లా అంటే తప్పు. నేను అదే అంటున్నాను. అయితే మీరు ఇప్పుడు మనం సమిష్టిగా పోరాడాలి, అవకాశాలు ఉండాలి, ఎట్ ద సేమ్ టైం అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని గద్దె దించే దిశగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మీలాంటి సీనియర్లు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. మేము ఇచ్చేది మీకు చెప్పాలా? ఇన్ని రోజులు అడిగారు ఒక్క నిమిషం, ఇన్ని రోజులు ఎప్పుడైనా అడగలేదే. మేము మా అభిస్తాం కాదు. మీకే అన్నీ తెలిస్తే, మీకే మంచిదో తెలిస్తే మీరు రాజకీయంలోకి ఎందుకు రావట్లేదు? ముఖ్యమంత్రి ఎందుకు రావట్లేదు? నాకు రాజకీయాలు అంటే ఇప్పుడే ఇష్టం లేదు, దాని గురించి మాట్లాడాలని. ఎప్పుడు ఇష్టం లేదు కాదు, మీకు రాజకీయాలు ఇష్టం లేదంటే ఈ చర్చకు అనవసరం. రాజకీయాల మీద అంటే రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు అన్నారు. ఏది చెయ్యాలో, ఏది మంచిదో మీ అభిప్రాయంతో మీరు నిర్ణయించేవాడు. ఒక్క నిమిషం, ఏది మంచిదో ఏది చెడ్డదో అని నిర్ణయించే మీరు ప్రజల కోసం, ప్రాంతం, దేశం కోసం మీరెందుకు ముందుకు వస్తలేరు? అంటే అదే మంది మీద రాజలేసుడు మంచిగా, అదే మంది మీద రాజలేసుడు ఈజీ.
అంతే. సరే, మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని గద్దెదించాలి, ఇప్పుడు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా లేదు కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలంటే మీరు చేసేటువంటి సూచనలు సలహాలు ఉంటాయి యాజ్ ఎ సీనియర్ మెంబర్ గా, టీపీసీసీ మీరు అధ్యక్షుడిగా. బాగున్నారు, మీరు ఫాలో కావట్లేదు. వరంగల్ డిక్లరేషన్ ఏంది, దాని మీద మాట్లాడింది ఏంది, నిన్న ఖమ్మంలో ప్రకటించిన ఇదేంటి, ఇవన్నీ కాదా? మేము గత ఎన్నికల్లో చేసిన ఎన్ని చేశామనేది మీరు పరిశీలించాలా? గత ఎన్నికల్లో వీళ్ళు చెప్పిన మరి పరిశీలిస్తున్నారా? మేము అదే పోతున్నాం. గత ఎన్నికల ముందు చెప్పింది ఏది చేయట్లేదు, చేసేది చెప్పట్లేదు, దోచుకు తింటున్నారని చెప్తున్నాము. మేము చేసేదేందో చెప్తున్నాము, ఇంకా ఏదో మేము ఏం చేయలేనట్టుగా మాట్లాడతారండి మీరు. సో అసంతృప్తి అనేది ఎవరి వైపులో ఉంది, ఎక్కడుంది? అసంతృప్తి లేదా తృప్తి, అసంతృప్తి గురించి ఎక్కడైనా చర్చ వచ్చిందా? మీరు ఈ మాటలు ఎందుకు అంటారు? మీకు కలిగిన అసంతృప్తి మా మీద ఎందుకు చూపుతున్నారు? అసంతృప్తి కాదు, పార్టీ బలోపేతం చేయడానికి ఏం చర్యలు చేయాలనేది మాట్లాడుకుందామంటే అసంతృప్తి. సో బలోపేతానికి, అది ఆ కోణం ఎందుకు పెడతారు మీరు? బలోపేతానికి మీరు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి. అందుకే ఇప్పుడు పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, అన్ని వర్గాలకు విశ్వాసం కలిగించాలనేది తప్ప, అన్ని వర్గాల విశ్వాసం తీసుకోవడం చేసే కార్యక్రమాలు రూపొందిద్దామనేది తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అన్ని వర్గాలకు దగ్గర అవ్వాలనుకుని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బీజేపీకి వెళ్లే వాళ్ళకంటే కాంగ్రెస్ లో చేరుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కదా, అంటే వాటి రీచ్ పెంచుకున్నట్టే కదా? అంటే మీరు చెప్పేది నాకు అర్థం కాలే, మీ ప్రశ్న ఏంటో నాకు అర్థం కాలే. మేము మద్దతు సేకరించాలి అనే దాంట్లో మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ మిగతా పార్టీలు మోసం చేశాయి, దగా చేశాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దయాలు వేదాలు వాళ్ళు వేసినట్టు ఈయన ఆయన మీద అంటాడు, ఆయన ఈయన మీద అంటాడు. ఏమన్నారు? మా ప్రధానమంత్రి అన్నాడు, హోమ్ మినిస్టర్ అన్నాడు, ఇంత అవినీతి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని. చర్యలు ఎందుకు తీసుకోవట్లా? వీళ్ళేమో నిన్న బీజేపీ వాళ్ళు అన్నారు, కేసీఆర్ అట మొత్తం విపక్షాలకు డబ్బిస్తాం, ఎన్నికల్లో నాది రాజకీయ పార్టీ అని. ఈ ముచ్చట్లు మాట్లాడతారు, ఆ ముచ్చట్లు మాట్లాడతారు, కానీ ఏ పార్టీ ఎంత ఖర్చు పెడుతుందో తెలియదా జనాలకు? నేను అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరికలు చాలా పెరిగాయి మిగతా పార్టీల కంటే కూడా, అంటే అది బలోపేతం అవుతున్నట్టే కదా అంటున్నాను. నేను కాదన్నానా? బలోపేతం చేయాలని అది కాదు మీ ప్రశ్న. ప్రస్తుతం బలోపేతం చేయడానికి మరింత కృషి చేద్దాము, అన్ని వర్గాలను కలుపుకుందామనే కదా మేము మాట్లాడేది, అంతే కదా? సో ఇప్పుడు ఎవరి వైపు కలుపుకుపోవడంలో ఎవరు విఫలం అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? మరి ఎవరు విఫలం కాదు, ఇది ఒక చర్య, ఇది కంటిన్యూస్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు మనం కృషి చేస్తున్నావా లేదా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన దగ్గర విజయాలు ఎందుకు విజయం ఎందుకు సాధించలేకపోతున్నారు, అవతలి పార్టీలలో విజయం ఎలా సాధిస్తున్నారు, ఎందుకు సాధిస్తున్నారు, ఇది ఆత్మ శోధన, సమీక్ష అవసరము. దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకుందామని చెప్పడంలో ఇన్ని రకాలుగా మీరు మాట్లాడతారు తల్లి. సో మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంత మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే పార్టీల వాళ్ళు గెలుస్తున్నారు, మనం ఎందుకు ఓడిపోతున్నాము? ఓడిపోవడానికి రీజన్స్ ఏమని మీరు అనుకుంటున్నారు? అదే ఆత్మ పరిశోధన చేద్దామని అంటున్నాం కదా, మీరు అడగరు కదా, మీరు చెప్పరు కదా. అయితే రెస్పాన్స్ ఏమొచ్చింది అనేది, అంటే ఒక రోజులో వస్తుందా? ఇలా మాట్లాడగానే అప్పుడే సమాధానం వస్తుందా? ఇంకా టైం పడుతుంది. టైం పట్టు కాదు, ఆలోచించమని చెప్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజుతో అయ్యేది కాదు కదా, ఒక ఎలక్షన్ కోసం కాదు కదా. పార్టీ ఎప్పటికీ ఉండాలి కదా, పార్టీ కార్యక్రమాలతో కదా ఈ దేశం స్థాయికి వచ్చింది. అయితే పోరాటం చేయడానికి లేకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని గద్దెదించడానికి చేసేటువంటి దాన్ని ఏమనాలి, ఎన్నికల పోరాటమే కదా అది. ఆ టైంలో టికెట్లు ఇవ్వాలి లేకుంటే ఒక సరైన క్యాండిడేట్, వీటన్నిటికి సంబంధించి ఒక సర్వే చేస్తున్నారు, ఇంటర్నల్ గా అవుతుంది, ఎవరికి గెలుపోవటంలో ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించి. కర్ణాటకలో ఏదైతే ఫార్ములా అనుసరించారో సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అనుసరిస్తారు. దీనికి సంబంధించి కూడా సునీల్ కనుగోలు అధ్యక్షతన ఒక కమిటీ లాగా అవుతోంది అనేది కూడా వినిపించింది. మీకు ఏమేమి వినిపించిందో నాకు తెలియదు. మేము అనేది కాంగ్రెస్ పార్టీ అందరికీ ఒప్పించాలి, భాగస్వాములు చేయాలి, గౌరవం ఇవ్వాలి అనేది. ఎవరో ఏదో అయితే కాదు. సరే, ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ కానీ, రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్స్ కానీ, రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అవసరం కానీ, ఇవన్నీ తెలిసిన తర్వాతనే అలాంటి కార్యక్రమాలు కర్ణాటకలో ఎలక్షన్ల ముందు చేసినాం. కాబట్టే బీజేపీ 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టి ఇది
పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని దాంట్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని చేస్తున్న నేపథ్యంలో 9 సంవత్సరాలలో దాన్ని సవరించే అవకాశం కూడా తీసుకున్నట్టు దౌర్భాగ్య పరిస్థితుల్లో అక్కడ జరిగిన అవినీతి, అక్కడ జరిగిన అప్రజాస్వామిక చర్యలు కర్ణాటకలో ప్రజలు గుర్తించి పార్టీని మార్చేశారు, కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఈ రకంగా దేశంలో కూడా జరగబోతున్న తల్లి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఎలా ఉంది అక్కడ? మీ అన్ని జనగామలో చేస్తానని నేను చెప్పానా? మా పార్టీ ఏం చెప్తా చేస్తాం. ఓకే, మీతో ఎందుకు చెప్తాం? ఓకే, మా పార్టీ ఏం చెప్తుందో నీకేం తెలుసు? అంతే కదా. సో ఇవన్నీ అప్రస్తుత ప్రశ్నలు. ఎందుకంటే కేసీఆర్ కూడా 3 ఎకరాలు ఇస్తారని, డబుల్ బెడ్రూమ్ అని, 12% ఇస్తామని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భారత్ జోడో యాత్ర అందులో భాగస్వామ్యం చేయడానికే కదా చేసింది. అదే కదా మేము అదే అంటున్నాం కదా. సో ఆ రిజల్ట్ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. జనంలో కూడా వస్తున్నా, అంతటి దేశం అంతా వస్తున్నది. వ్యాపారం కోసం వచ్చి రాజ్యాధికారం చేజెక్కించుకున్న 500 సంవత్సరాలను లోపరుచుకుని చేసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఎలాగో పరిపాలించారో ఇప్పుడు మోడీ గారి పరిపాలన అట్లాగే ఉంది. చిన్న చిన్న రాష్ట్రాలలో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను పట్టుకొని వాళ్ళ లొసుగులను సొంతం చేసుకొని ఈ చెయ్యి ఇట్లా పట్టుకొని మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే మేము జనాలకు చెప్తున్నాం. బ్రిటిష్ వాళ్ళంతో బీజేపీ వాళ్ళంతే, నిజాం నవాబ్ ఎంతో రాజరిక పరిపాలన ఎంతో కేసీఆర్ పరిపాలన అంతే. అది మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుర్తించడానికి కొంత సమయం పడుతుండొచ్చు. సో మాకు కొంత సమయం అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ 4-5 months లోనే రాబోతున్నాయి. అవును, ఈ సమయం సరిపోతుంది అంటారా? ఖచ్చితంగా సరిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఎక్కువ సమయం అయింది. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద, అంతే కదా, అంతే కదా. నో ప్రాబ్లం. మీరు అనుకున్న లక్ష్యం ఈ 4-5. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమేనా? బీసీలకు ఓడిపోయే సీట్లని మాత్రమే ఇస్తారా? బీసీలకు ఎందుకు విశ్వాసం కలిగించలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ? ఇవన్నీ ఈ మధ్యన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య లేవనెత్తినటువంటి అంశాలు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. కానీ మీ మొదటి 3 వాక్యాలతోటి విభేదిస్తున్నాం. ఎందుకలా? ఇది రెడ్ల పార్టీ అయినా అని మేము ఎప్పుడు అనలేదు. ఓడిపోయే సీట్లు ఇస్తారా అని కూడా మేము అనలేదు. ఇలా మీరు ఇంట్రడక్షన్ ఇచ్చి మేము చెప్పని విషయాలు ప్రసారం చేస్తున్నారు. ఓకే, ఇది టోటలీ రాంగ్. మేము కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాము. ఇప్పుడు ఖచ్చితంగా టీమ్ ఓబీసీ అనేది ఫామ్ చేశారు. ఓబీసీలకు టికెట్లు ఇవ్వాలన్నారు. అడుక్కుంటేనే టికెట్లు ఇస్తారా అన్నారు. ఓడిపోయే టికెట్లు మాకెందుకు ఇస్తున్నారని ఒక ఎవరన్నారు? టీమ్ ఓబీసీ అనేది ఫామ్. టీమ్ ఓబీసీ ఇవన్నీ అందా? మీరు అన్ని తప్పుడు సమాచారం. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు పార్టీ, అన్ని పార్టీలు, మనది ప్రజాస్వామ్యం. ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు కూడగొట్టడంలో అన్ని వర్గాల మద్దతు, విశ్వాసం కూడగొట్టాలనేది మౌలిక సూత్రం కదా. అవును. ఆ సూత్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తున్నది అని ఆలోచన చేయడం తప్ప అనని మాటలని పార్టీని బదనాం చేయడానికి చేసే ఎత్తుగడలు వేరే వాళ్ళు చేస్తారు, కానీ మీడియా చేస్తారని నేను అనుకోవట్లా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏమన్నారు, కొంతమంది జూనియర్స్ అంతా కూర్చొని 119 సీట్లలో 50% నుంచి 75% వరకు ఉన్న ఓబీసీలు ఉన్న నియోజకవర్గాలు దాదాపు 44-45 అని అన్నారు. లెక్క తీశారు పాత జిల్లాల నుంచి. మరి ఇంతమంది ఉండగా వీళ్ళకు అవకాశం కల్పిస్తే మంచిది కదా అనేది ఒక వాదన. ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నారండి? కల్పించలేదని ఎవరన్నారు? అంటే మంచిది కదా అన్న మీరు చాలా టూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. కల్పించలేదని అన్నారా, కల్పించాలని అంటున్నారా? కల్పించాలి అంటే లేకపోతేనే కదా. లేకపోతే కాదు. ఇంత శాతాన్ని విశ్వాసంలో తీసుకోవాలి. ఆ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ కూడగట్టాలి. మొదలు వాళ్లకు ఆత్మగౌరవము, తర్వాత గుర్తింపు వచ్చే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలి అని చెప్పుకోవడం తప్ప, ఆ తర్వాత రాజకీయ అవకాశాలు ఈ పద్ధతిలో ఆలోచించమని చెప్పడం తప్ప కాదు కదా. అయితే ఒక్క నిమిషం, మీరనేది చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళారు, కరెక్ట్ కాదు అది.
ఏమిటంటే ఇంతమంది 50% మంది ఉన్న జనాల్ని నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళను తీసుకోవాలి, మద్దతు తీసుకోవాలి, వాళ్ళకి విశ్వాసం కలిగించాలి. కానీ 83 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా 89లో చెన్నారెడ్డి, 2004 వైఎస్ఆర్ ఉండిరి, వచ్చిన కాంగ్రెస్కు 50% సీట్లు రాలేదు. ఇది ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించాలి అని చెప్పడం కూడా తప్పేనా? ఒకటి రెండవది, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వారు అంతగా ఎందుకు గెలవలేకపోతున్నారు, అదే ఇతర పార్టీలలో ఎందుకు గెలవగలుగుతున్నారు అని ఆలోచన చేయమనడం తప్ప, ఆత్మవిమర్శ చేసుకోవడం తప్ప, పార్టీ బలోపేతం కావాలని చెప్పడం తప్ప, అందులో అందరినీ భాగస్వాములు చేయమనడం తప్ప, అందుకోసం తొందరపడి మేమేదో ఈ వర్గం ఏదో వేరే గ్రూప్ కట్టింది, లేకపోతే ఇట్లా అడుగుతున్నది, అదేదో రెడ్ల ప్రభుత్వం, రెడ్ల పార్టీ అని. సరే, ఇవాళ మాకు ఎంతమందికి పిసిసి అధ్యక్ష స్థానాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య న్యాయవాది పివి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. నేను పశువుల కొట్టంలో పుట్టి పశువుల కొట్టంలో పెరిగి వచ్చిన వాడికి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చారు. అందుకే నా బయోడేటా చెప్తాను, క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ DC ఏరోస్పేస్ అని అన్ని కవర్ చేసి వచ్చిన అంటే ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకుంటున్నాం, గర్వంగా మమ్మల్ని గుర్తించింది అని చెప్పుకుంటున్నాం. ఇలా గుర్తింపు ఉంటేనే మిగతా వర్గాలు కూడా చాలా వస్తాయని చెప్తున్నాము. ఆ చెప్పడంలో మీరు కొద్దిగా తొందరపాటు అడిగారు. కల్పించాలి అనడం అనేది అంటే లేకపోతేనే ఒక డిమాండ్ అనేది వస్తుంది. వాళ్ళే అందరినీ సమ్మిళితంగా కలుపుకొని బాగున్నారు. మీరు ఒక తల్లే కదా, మీకు 2 పిల్లలు కదా, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదనే నానుడు ఎందుకు వచ్చిందమ్మా? ఇది వాస్తవం కదా, ఇది మన చరిత్ర కదా. అడిగినంత మాత్రాన అదేదో లోకు అయినట్టు, వాళ్ళేదో డామినేట్ చేసినట్టు, పునరాలోచన, సమీక్ష, ముందస్తు చర్యలు, విశ్వాసం చూరగొనే విధానం, ఆలోచించమని చెప్పడం తప్పుపడితే ఎట్లా? అంటే నేను మిమ్మల్ని అనట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఈ దిశగా ఇంతకాలం ఆలోచించలేకపోయింది? అందుకే కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వాళ్ళు అంతగా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇదొక రాజకీయ పార్టీ, ఆలోచించాలా వద్దా? మిగతా పార్టీలు ఎందుకు గెలుస్తున్నారని కూడా విశ్లేషణ చేయాలా లేదా? అది చేయమని చెప్తున్నాము. అదే అడుగుతున్నాను, ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది? ఆలోచన చేయలేక కాదు, చేసే మా అందరికీ అవకాశాలు ఇచ్చింది. ఇవాళ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్కు? మీరు చెప్పండి. అతి తక్కువ. అందులో 3 బీసీ ముఖ్యమంత్రులే కదా. ఇది మాట్లాడరు మీరు, ఇది మాట్లాడరు. ఐఎమ్ సారీ, ఇది మాట్లాడరు మీరు. ఏమంటారు? బీసీలో మీరు ఇంతకుముందు చేయలేదు, చేస్తున్నారా అని అంటున్నారు. చేశారు కదా. ఉదయపూర్ డిక్లరేషన్లో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? గుర్తిస్తాము, ఎక్కువ సీట్లు ఇస్తాము అన్నది కదా. రాహుల్ గాంధీ గారు ఈ బీసీ జనగణన చేయాలనే వచ్చింది కదా. ఇవాళ బీసీ గర్జన గురించి మేము మాట్లాడుతున్నాం కదా. ఇవాళ బీసీల గురించి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని రాష్ట్రానికి కానీ దేశానికి కానీ శ్రీరామ రక్షణ చెప్తున్నాం కదా. అడగంది అమ్మాయినా అన్నం పెట్టని వ్యవస్థలో ఉండి అడిగినంత మాత్రాన ఇన్ని కోణాల్లో కాంగ్రెస్ పార్టీని, ఈ మాటలు మీరు బీజేపీ మోడీ గారి దగ్గర కానీ కేసీఆర్ గారి దగ్గర మాట్లాడగలుగుతారా? మీరు మాట్లాడలేరు. ఒక్క నిమిషం. ఎప్పుడన్నా ప్రశ్న అడిగితే కేసీఆర్ ఏమన్నాడు? ఓహో నువ్వు అనవచ్చా, కూర్చో అన్నాడు. మోడీ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఇవాళ నేను కనీసం 11 మందితో మాట్లాడుతున్నా. మీకు స్వతంత్రం ఉంది, నాకు స్వతంత్రం ఉంది. మీరు అడుగుతారు. కానీ ఇలాంటి చర్యలు ఆ పార్టీలో ఆ నాయకుల దగ్గర మీడియా వాళ్ళు చేయట్లేదు అని చెప్తున్నాను. మిగతా పార్టీలో రానిది ఫస్ట్ మీరు ఒక రైజ్ చేశారు, వాయిస్ ని లేవనెత్తారు, కావాలి అని అంటున్నారు. మొదటి వాయిస్ మా పార్టీ బలోపేతం కోసం మాట్లాడేది మొదటి వాయిస్ కదా. వేరే పార్టీలో కాకుండా కాంగ్రెస్ లో రావడం అనేది వేరే పార్టీలో రావట్లేదు అనలేదు. వేరే పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు ఆలోచించమంటున్నాం. మీరు ఆలోచించట్లేదు, మీరు తప్పుడు మార్గంలో ఎందుకు గెలవలేకపోతున్నారు? అందుకే పార్టీలో విశ్వాసం రావట్లేదు వెనుకబడిన వర్గాలకి. అది విశ్వాసం వచ్చేందుకు మన ప్రణాళికలు, మన కార్యక్రమాలు ఉండాలని కోరుతున్నాము. ఏం చర్యలు తీసుకోవాలంటారు దానికి? వాళ్ళు విశ్వాసం కలిగించడానికి ఏం చేయాలో అది చేయాలి. అయ్యా మీరు మనందరం కలుద్దామని తిరగాల, అంతే కదా. దూరం పెడితే కష్టం కదా.
సో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఏవైతున్నారు మీతో పాటుగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి ఇతర సీనియర్ లీడర్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే వాళ్ళకి స్థానాలు ఖచ్చితంగా వాళ్ళకే కేటాయిస్తారని, లేదు బీసీలు లేకుంటే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి అక్కడే ఇతర నేతలు డెవలప్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. అదే ఇప్పుడు మనిషి తత్వాలు ఎలా ఉంటాయి. తండ్రిని చంపి తనయుడు రాజైన చరిత్ర కలిగిన దేశంలో సమాజంలో ఎవరికైనా అధికారం ఉండాలని కోరుకుంటారు, ఎవరైనా నేనే ముందుండాలనుకుంటారు. అది తప్పట్టకూడదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల కోసం ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాలు, మన కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? పరాయి పాలన అంతమంది బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి మన ప్రభుత్వం మన ప్రజలు మన కోసం అన్నాం. మన కోసంలో అందరినీ గుర్తించమని కోరుతున్నాము, అందరినీ భాగస్వామ్యం చేయమని కోరుతున్నాము. ఈ మాట మాట్లాడితే ఇన్ని మాటలు మాట్లాడి పార్టీలో ఏదో జరిగింది అని మాట్లాడితే 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీసీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తలేదు. అయితే తెలంగాణకి సంబంధించే మనం మాట్లాడుకుంటాం, మిగతా కాకుండా ఇప్పుడు కరెక్ట్ గా తెలంగాణలో ఎవరు ఎంతమంది అయినారు పిసిసి ప్రెసిడెంట్లు? స్థానాలు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లు బీసీలకే కేటాయించాలి అనే ఒక కొత్త డిమాండ్ అనేది. కొత్త డిమాండ్ ఏందమ్మా? ఇప్పుడు 50% పైన ఉన్నలకు ఇవ్వమని అడగడం కొత్త డిమాండా? 50% ఉన్న వాళ్ళకు గుర్తించమని కోరడం తప్ప, మన పార్టీలో గెలవలేకపోతున్నాం ఆలోచించమని కోరడం తప్ప, అవతల పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు ఆలోచించమని కోరడం తప్ప. అందుకోసం మీ స్వంత పర్సెప్షన్స్ తోటి నా తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను కదా. వెరీ క్లియర్ ఇన్ వాట్ ఐ యామ్ సేయింగ్, బట్ యు ఆర్ నాట్ క్లియర్. వాళ్ళ దగ్గర యువర్ పర్సెప్షన్ ఇస్ రాంగ్. కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీరు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వచ్చింది రెస్పాన్స్? నిరంతరం కొనసాగేది అధిష్టానం ఇవాళ మేము అంటేనే చేసిందా ఉదయపూర్ డిక్లరేషన్? ఇదంటేనే రాహుల్ గాంధీ గారు జనగణన ఎందుకమ్మా మాట్లాడతారు? సారీ ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఇప్పటికి కూడా ఎందుకని దాన్ని ఫాలో అవ్వలేకపోయారు? ఎక్కడ కాలేదు? మన కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇచ్చారు? మీరు ఎందుకు మాట్లాడతారు ఇట్లా? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను అడగడం కాదు, ఇక్కడ కూడా అలా చేద్దాము, మనం పార్టీని బలోపేతం చేద్దాం అంటున్నాం. ఒక సూచన తప్ప మా ఫ్యామిలీలో మాట్లాడుకోవడం తప్ప ఎందుకని ఇవ్వలేకపోయారు ఇంతకాలం? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు కదా, వీరి మీద వాడు వాడి మీద వీడు. ఈ సమయంలో మేము అడగడం తప్ప, మాట్లాడడం తప్ప, కలవడం తప్ప, చర్చించడం తప్ప ఎంతకాలం పడుతుందని అన్నారు? ఎంతకాలం పడుతుంది చెప్తారా? రాసిస్తారా? మాకు వ్యవస్థ ఉంది, ఎన్నికల ప్రక్రియ ఉంటుంది, కమిటీ ఉంటుంది, ఆల్రెడీ కేంద్రంలో అధినాయకత్వం నిర్ణయాలు తీసుకున్నది, దానికి అనుగుణంగా చేయమని అడుగుతాం. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదనే ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు అడిగినంత మాత్రాన మీ పర్సెప్షన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసిందని మాట్లాడితే ఎట్లా? సమీక్ష చేసుకోవడం కూడా తప్ప, సమీక్ష చేయాలనడం తప్ప. సో అదే మీరు అడిగారు కాబట్టి వాళ్ళ దగ్గర మేము అడగడం కాదు, మేము అడగకముందే పార్టీ నిర్ణయించింది. ఒత్తిళ్లకు సాధారణంగా ఒత్తిళ్లు ఉంటాయి, ఆ నేపథ్యంలో ఎటువైపు నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి? ఎక్కడ మొదలు పెట్టలేదు ఒత్తిళ్లు ఎక్కడ వస్తున్నాయి? అంటే పార్టీలో అన్ని వైపుల నుంచి. రాజకీయాల్లో ఒత్తిళ్లు ఉంటాయా? అందరూ అడుగుతారు కదా, నేనే ముఖ్యమంత్రి కావాలంటారు కదా, నాకే సీట్లు కావాలంటారు కదా. అడగడంలో తప్పుందా? కానీ చేసేది పార్టీ కదా, వ్యవస్థ కదా, ఈ దేశం ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ కదా. మేము ఆలోచించమా? గుడ్డిగా ఉన్నామా? నిన్నమన పుట్టిన పార్టీయా? అధికారం కోసం వచ్చిన అది కాదు, అధికారం కోసం వచ్చిన పార్టీయా? చప్పట్లు కొట్టి దీపాలు వెలిగిస్తే దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిందా? ఎన్నికల్లో చెప్పిన మాటలు చేయందే ఈ స్థాయికి వచ్చామా? వాళ్ళు చెప్తారా? కేసీఆర్ గాని మోడీ గాని? అంటే వాళ్ళు విశ్వాసం కలిగించాలి, ఓడిపోయేది అంటున్నాం కదా, విశ్వాసం కలిగించడానికి చేసే ప్రయత్నం. అవును, దగ్గర తీసుకోవాలి, మాట్లాడాలి, ఆత్మీయత ప్రదర్శించాలా, సెంటిమెంట్ను రేకెత్తించాలా, మెజారిటీ ప్రజలు మన వైపు తిప్పుకునేలా రాజకీయ ఎత్తుగడలు ఉండాలా, రాజకీయ ప్రజలను కాపాడుతామనే నమ్మకం కలిగించాలా. ఆ దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని మేము కోరుతున్నాము. అది ఎవరైనా కోరుతారు. కుటుంబంలో అందరూ అంటారు నాకు కావాలని అనరా? ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఒక్క మాట మీద ఉంటారా? అంత మాత్రం చేత కుటుంబం తీసి పారేస్తామా? అందుకోసం ఇండివిజువల్ పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్. ప్రాంతం, ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజకీయాలు ఒక సైడు, ఇవాళ అదర్ సైడ్ ఏమో అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం,
ముందు తరాలకు న్యాయం అనేది ఇంకో సైడు. ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువైతున్నది, రాజకీయాలు ఎక్కువైతున్నాయి. అది కాకుండా ఈ రెండు సైడ్స్ కూడా సమానంగా చూడాలి. అధికారంలో రావడానికి ఎత్తుగడలు కూడా అవసరం. తాత్కాలిక ఏది సెంటిమెంట్ను రేకెత్తించే పద్ధతుల్లో వచ్చారు, వచ్చి దోచుకుంటున్నారు. ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఈ చరిత్రలో లేరా శ్రీరామచంద్రుడు రావణాసురుడు ఇద్దరు ఉన్నారా చరిత్ర? అట్లయితేనే రామాయణం అయింది కదా. అట్లయితేనే రామాయణం అయింది. ఇక రాజకీయాల్లో ఇట్లా ఉన్నారు అని అనుకుంటేనే రాజకీయాలు ఉన్నాయి. అది కూడా ఆలోచించండి అని చెప్తున్నా. ఎవరి చరిత్ర వాళ్ళది. సత్యమేవ జయతే, చివరికి న్యాయం గెలుస్తుంది, మంచి గెలుస్తుంది. అందుకే కదా ఇప్పుడు వాజ్పేయి గారు 5 ఏళ్ళు మంచి పరిపాలన చేసిండు. ఎవరైనా తప్పు పట్టినా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎందుకు రాలే? 1977లో కాంగ్రెస్ను ప్రతిపక్షంలో ఉంచారు దేశం అంతా. 2.5 సంవత్సరాలు కాకముందే అమ్మా తల్లి నీవు తప్ప నీ తప్పరం మెరుగు ఇందిరాగాంధీ మీరే మాకు ఈ దేశానికి కావాలని అదే జనం అన్నారు. రాజకీయాల్లో జరుగుతుంది. దాన్ని భూతద్దంలో పెట్టి ఒక పార్టీని ఇట్లాంటి తప్పు. నేను అదే అంటున్నాను. అయితే మీరు ఇప్పుడు మనం సమిష్టిగా పోరాడాలి, అవకాశాలు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని గద్దె దించే దిశగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మీలాంటి సీనియర్లు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. మేము ఇచ్చేది మీకు చెప్పాలా? ఇన్ని రోజులు అడిగారు ఒక్క నిమిషం, ఇన్ని రోజులు ఎప్పుడైనా అడిగారా? అడగలేదే. మేము మా ఇస్తాం కాదు. మీకే అన్నీ తెలిస్తే, మీకే మంచిదో తెలిస్తే మీరు రాజకీయంలోకి ఎందుకు రావట్లేదు? ముఖ్యమంత్రి ఎందుకు రావట్లేదు? నాకు రాజకీయాలు అంటే ఇప్పుడే ఇష్టం లేదు, దాని గురించి మాట్లాడాలని ఎప్పుడు ఇష్టం లేదు కాదు. మీకు రాజకీయాలు ఇష్టం లేదంటే ఈ చర్చకు అనవసరం. రాజకీయాల మీద రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు అన్నారు. ఏది చెయ్యాలో ఏది మంచిదో మీ అభిప్రాయంతో మీరు నిర్ణయించే ఒక్క నిమిషం. ఏది మంచిదో ఏది చెడ్డదో అని నిర్ణయించే మీరు ప్రజల కోసం, ప్రాంతం, దేశం కోసం మీరెందుకు ముందుకు వస్తలేరు? అదే మంది మీద రాజలేసుడు మంచిగా, అదే మంది మీద రాజలేసుడు ఈజీ అంతే. సరే, మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని గద్దెదించాలి, ఇప్పుడు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా లేదు కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలంటే మీరు చేసేటువంటి సూచనలు సలహాలు ఉంటాయి. యాజ్ ఎ సీనియర్ మెంబర్ గా మీరు ఫాలో కావట్లేదు. వరంగల్ డిక్లరేషన్ ఏంది? దాని మీద మాట్లాడింది ఏంది? నిన్న ఖమ్మంలో ప్రకటించిన ఇదేంటి? ఇవన్నీ కాదా? మేము గత ఎన్నికల్లో ఎన్ని చేశామనేది మీరు పరిశీలించాలా? గత ఎన్నికల్లో వీళ్ళు చెప్పినవి మరి పరిశీలిస్తున్నారా? మేము అదే పోతున్నాం. గత ఎన్నికల ముందు చెప్పింది ఏది చేయట్లేదు, చేసేది చెప్పట్లేదు, దోచుక తింటున్నారని చెప్తున్నాము. మేము చేసేదేందో చెప్తున్నాము. ఇంకా ఏదో మేము ఏం చేయలేనట్టుగా మాట్లాడతారండి మీరు. సో అసంతృప్తి అనేది ఎవరి వైపులో ఉంది? ఎక్కడుంది అసంతృప్తి? లేదా తృప్తి అసంతృప్తి గురించి ఎక్కడైనా చర్చ వచ్చిందా? మీరు ఈ మాటలు ఎందుకంటారు? మీకు కలిగిన అసంతృప్తి మా మీద ఎందుకు చూపుతున్నారు? అసంతృప్తి కాదు, పార్టీ బలోపేతం చేయడానికి ఏం చర్యలు చేయాలనేది మాట్లాడుకుందామంటే అసంతృప్తి. సో బలోపేతానికి అది ఆకోణం ఎందుకు పెడతారు మీరు? బలోపేతానికి మీరు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి. అందుకే ఇప్పుడు పార్టీ ఇన్ని సంవత్సరాలు వచ్చింది, అన్ని వర్గాలకు విశ్వాసం కలిగించాలనేది తప్ప, అన్ని వర్గాల విశ్వాసం తీసుకోవడం చేసే కార్యక్రమాలు రూపొందిద్దామనేది తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అన్ని వర్గాలకు దగ్గర అవ్వాలనుకొని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బీజేపీకి వెళ్లే వాళ్ళకంటే కాంగ్రెస్ లో చేరుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కదా, అంటే వాటి రీచ్ పెంచుకున్నట్టే కదా. అంటే మీరు చెప్పేది నాకు అర్థం కాలే, మీ ప్రశ్న ఏంటో నాకు అర్థం కాలే. మేము మద్దతు సేకరించాలి అనే దాంట్లో మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ మిగతా పార్టీలు మోసం చేశాయి, దగా చేశాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దయాలు వేదాలు వాళ్ళు వేసినట్టు ఈయన ఆయన మీద అంటాడు, ఆయన ఈయన మీద అంటాడు. ఏమన్నారు? మా ప్రధానమంత్రి అన్నాడు, హోమ్ మినిస్టర్ అన్నాడు, ఇంత అవినీతి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని. చర్యలు ఎందుకు తీసుకోవట్లా? వీళ్ళేమో నిన్న బీజేపీ వాళ్ళు అన్నారు, కేసీఆర్ అట మొత్తం విపక్షాలకు డబ్బిస్తాం ఎన్నికల్లో, నాది రాజకీయ పార్టీ అని. ఈ ముచ్చట్లు మాట్లాడతారు, ఆ ముచ్చట్లు మాట్లాడతారు, కానీ ఏ పార్టీ ఎంత ఖర్చు పెడుతుందో తెలియదా జనాలకు? నేను అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరికలు చాలా పెరిగాయి మిగతా పార్టీల కంటే, అంటే అది బలోపేతం అవుతున్నట్టే కదా అంటున్నాను. నేను కాదన్నానా? బలోపేతం చేయాలని అది కాదు మీ ప్రశ్న. ప్రస్తుతం బలోపేతం చేయడానికి మరింత కృషి చేద్దాము, అన్ని వర్గాలను కలుపుకుందామనే కదా మేము మాట్లాడేది, అంతే కదా. సో ఇప్పుడు ఎవరి వైపు కలుపుకుపోవడంలో ఎవరు విఫలం అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? మరి ఎవరు విఫలం కాదు, ఇది ఒక చర్య, ఇది కంటిన్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు మనం కృషి చేస్తున్నావా లేదా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన దగ్గర విజయాలు ఎందుకు విజయం ఎందుకు సాధించలేకపోతున్నారు
అవతలి పార్టీలలో విజయం ఎలా సాధిస్తున్నారు, ఎందుకు సాధిస్తున్నారు, ఇది ఆత్మ శోధన సమీక్ష అవసరము, దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకుందామని చెప్పడంలో ఇన్ని రకాలుగా మీరు మాట్లాడతారు తల్లి. సో మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంత మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది, వేరే పార్టీల వాళ్ళు గెలుస్తున్నారు, మనం ఎందుకు ఓడిపోతున్నాము, ఓడిపోవడానికి రీజన్స్ ఏమని మీరు అనుకుంటున్నారు? అదే ఆత్మ పరిశోధన చేద్దామని అంటున్నాం కదా, మీరు అడగరు కదా, మీరు చెప్పరు కదా. అయితే రెస్పాన్స్ ఏమొచ్చింది అనేది, అంటే వేచి చూద్దామా, ఆగుదామా? ఒక రోజులో వస్తుందా? ఇలా మాట్లాడగానే అప్పుడే సమాధానం వస్తుందా? ఇంకా టైం పడుతుంది. టైం పట్టు కాదు, ఆలోచించమని చెప్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజుతో అయ్యేది కాదు కదా, ఒక ఎలక్షన్ కోసం కాదు కదా, పార్టీ ఎప్పటికీ ఉండాలి కదా, పార్టీ కార్యక్రమాలతో కదా ఈ దేశం స్థాయికి వచ్చింది. అయితే పోరాటం చేయడానికి లేకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని గద్దె దించడానికి చేసేటువంటి దాన్ని ఏమనాలి, ఎన్నికల పోరాటమే కదా అది. ఆ టైంలో టికెట్లు ఇవ్వాలి లేకుంటే ఒక సరైన క్యాండిడేట్, వీటన్నిటికి సంబంధించి ఒక సర్వే చేస్తున్నారు, ఇంటర్నల్ గా అవుతుంది, ఎవరికి గెలుపోవటంలో ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించి. కర్ణాటకలో ఏదైతే ఫార్ములా అనుసరించారో సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అనుసరిస్తారు. దీనికి సంబంధించి కూడా సునీల్ కనుగోలు అధ్యక్షతన ఒక కమిటీ లాగా అవుతోంది అనేది కూడా వినిపించింది. మీకేమేమో వినిపించదో నాకు తెలియదు. మేము అనేది కాంగ్రెస్ పార్టీ అందరికీ ఒప్పించాలి, భాగస్వాములు చేయాలి, గౌరవం ఇవ్వాలి అనేది ఎవరో ఏదో అయితే కాదు. సరే, అంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ కానీ, రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్స్ కానీ, రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అవసరం కానీ ఇవన్నీ తెలిసిన తర్వాతనే అలాంటి కార్యక్రమాలు కర్ణాటకలో ఎలక్షన్ల ముందు చేసినాం. కాబట్టే బీజేపీ 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టి ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని దాంట్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని చేస్తున్న నేపథ్యంలో 9 సంవత్సరాలలో దాన్ని సవరించే అవకాశం కూడా తీసుకున్నట్టు దౌర్భాగ్య పరిస్థితుల్లో అక్కడ జరిగిన అవినీతి, అక్కడ జరిగిన అప్రజాస్వామిక చర్యలు కర్ణాటకలో ప్రజలు గుర్తించి పార్టీని మార్చేశారు, కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఈ రకంగా దేశంలో కూడా జరగబోతున్న తల్లి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఎలా ఉంది అక్కడ? మీ అన్ని జనగామలో చేస్తానని నేను చెప్పానా? మా పార్టీ ఏం చెప్తాను చేస్తాం. ఓకే, మీతో ఎందుకు చెప్తాం? ఓకే, మా పార్టీ ఏం చెప్తుందో నీకేం తెలుసు? అంతే కదా. సో ఇవన్నీ అప్రస్తుత ప్రశ్నలు. ఎందుకంటే కేసీఆర్ కూడా 3 ఎకరాలు ఇస్తారని, డబుల్ బెడ్రూమ్ అని, 12% ఇస్తామని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భారత్ జోడో యాత్ర అందులో భాగస్వామ్యం చేయడానికే కదా చేసింది. అదే కదా, మేము అదే అంటున్నాం కదా. సో ఆ రిజల్ట్ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది, కనిపిస్తుంది, జనంలో కూడా వస్తున్నా, అంత దేశం అంతా వస్తున్నది. వ్యాపారం కోసం వచ్చి రాజ్యాధికారం చేజెక్కించుకున్న 500 సంవత్సరాలను లోపరుచుకుని చేసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఎలాగో పరిపాలించారో ఇప్పుడు మోడీ గారి పరిపాలన అట్లాగే ఉంది. చిన్న చిన్న రాష్ట్రాలలో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను పట్టుకొని వాళ్ళ ఏది లొసుగులను సొంతం చేసుకొని ఏది చెయ్యి ఇట్లా పట్టుకొని మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే మేము జనాలకు చెప్తున్నాం. బ్రిటిష్ వాళ్ళంతో బీజేపీ వాళ్ళంతే, నిజాం నవాబ్ ఎంతో రాజరిక పరిపాలన ఎంతో కేసీఆర్ పరిపాలన అంతే. అది మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం, ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుర్తించడానికి కొంత సమయం పడుతుండొచ్చు. సో మాకు కొంత సమయం అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ 4-5 months లోనే రాబోతున్నాయి. అవును, ఈ సమయం సరిపోతుంది అంటారా? ఖచ్చితంగా సరిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఎక్కువ సమయం అయింది. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద, అంతే కదా, అంతే కదా, నో ప్రాబ్లం. మీరు అనుకున్న లక్ష్యం ఈ 4 నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమేనా? బీసీలకు ఓడిపోయే సీట్లని మాత్రమే ఇస్తారా? బీసీలకు ఎందుకు విశ్వాసం కలిగించలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ? ఇవన్నీ ఈ మధ్యన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య లేవనెత్తినటువంటి అంశాలు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. కానీ మీ మొదటి 3 వాక్యాలతోటి విభేదిస్తున్నాం. ఎందుకలా? ఇది రెడ్ల పార్టీ అయినా అని మేము ఎప్పుడు అనలేదు, ఓడిపోయే సీట్లు ఇస్తారా అని కూడా మేము అనలేదు. ఇలా మీరు ఇంట్రడక్షన్ ఇచ్చి మేము చెప్పని విషయాలు ప్రసారం చేస్తున్నారు. ఓకే, ఇది టోటలీ రాంగ్. మేము కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాము.
ఇప్పుడు ఖచ్చితంగా టీమ్ ఓబీసీ అనేది ఫామ్ చేశారు. ఓబీసీలకు టికెట్లు ఇవ్వాలన్నారు, అడుక్కుంటేనే టికెట్లు ఇస్తారా అన్నారు, ఓడిపోయే టికెట్లు మాకెందుకు ఇస్తున్నారని ఒక ఎవరన్నారు? టీమ్ ఓబీసీ అనేది ఫామ్ టీమ్ ఓబీసీ ఇవన్నీ అందా? మీరు అన్ని తప్పుడు సమాచారం, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు పార్టీ, అన్ని పార్టీలు, మనది ప్రజాస్వామ్యం, ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు కూడగొట్టడంలో అన్ని వర్గాల మద్దతు విశ్వాసం కూడగొట్టాలనేది మౌలిక సూత్రం కదా. అవును. ఆ సూత్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తున్నది అని ఆలోచన చేయడం తప్ప అనని మాటలని పార్టీని బదనాం చేయడానికి చేసే ఎత్తుగడలు వేరే వాళ్ళు చేస్తారు, కానీ మీడియా చేస్తారని నేను అనుకోవట్లా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏమన్నారు, కొంతమంది జూనియర్స్ అంతా కూర్చొని 119 సీట్లలో 50% నుంచి 75% వరకు ఉన్న ఓబీసీలు ఉన్న నియోజకవర్గాలు దాదాపు 44-45 అని అన్నారు. తీశారు, లెక్క తీశారు పాత జిల్లాల నుంచి. మరి ఇంతమంది ఉండగా వీళ్ళకు అవకాశం కల్పిస్తే మంచిది కదా అనేది ఒక వాదన. ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నారండి? కల్పించలేదని ఎవరన్నారు? అంటే మంచిది కదా అన్న మీరు చాలా టూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. కల్పించలేదని అన్నారా, కల్పించాలని అంటున్నారా? కల్పించాలి అంటే లేకపోతేనే కదా. లేకపోతే కాదు, ఇంత శాతాన్ని విశ్వాసంలో తీసుకోవాలి. ఆ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ కూడగట్టాలి. మొదలు వాళ్లకు ఆత్మగౌరవము, తర్వాత గుర్తింపు వచ్చే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలి అని చెప్పుకోవడం తప్ప, ఆ తర్వాత రాజకీయ అవకాశాలు ఈ పద్ధతిలో ఆలోచించమని చెప్పడం తప్ప కాదు కదా. అయితే ఒక్క నిమిషం, మీరనేది చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళారు, కరెక్ట్ కాదు అది. ఏమిటంటే ఇంతమంది 50% మంది ఉన్న జనాల్ని నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళను తీసుకోవాలి, మద్దతు తీసుకోవాలి, వాళ్ళకు విశ్వాసం కలిగించాలి. కానీ 83 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా 89లో చెన్నారెడ్డి, 2004 వైఎస్ఆర్ ఉండిరి, వచ్చిన కాంగ్రెస్కు 50% సీట్లు రాలేదు. ఇది ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించాలి అని చెప్పడం కూడా తప్పేనా? ఒకటి రెండవది, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వారు అంతగా ఎందుకు గెలవలేకపోతున్నారు, అదే ఇతర పార్టీలలో ఎందుకు గెలవగలుగుతున్నారు అని ఆలోచన చేయమనడం తప్ప, ఆత్మవిమర్శ చేసుకోవడం తప్ప, పార్టీ బలోపేతం కావాలని చెప్పడం తప్ప, అందులో అందరినీ భాగస్వాములు చేయమనడం తప్ప, అందుకోసం తొందరపడి మేమేదో ఈ వర్గం ఏదో వేరే గ్రూప్ కట్టింది, లేకపోతే ఇట్లా అడుగుతున్నది, అదేదో రెడ్ల ప్రభుత్వం, రెడ్ల పార్టీ అని. సరే, ఇవాళ మాకు ఎంతమందికి పిసిసి అధ్యక్ష స్థానాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య న్యాయవాది పివి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. నేను పశువుల కొట్టంలో పుట్టి పశువుల కొట్టంలో పెరిగి వచ్చిన వాడికి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చారు. అందుకే నా బయోడేటా చెప్తాను, క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ డీసీ ఏరోస్పేస్ అని అన్ని కవర్ చేసి వచ్చిన అంటే ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకుంటున్నాం, గర్వంగా మమ్మల్ని గుర్తించింది అని చెప్పుకుంటున్నాం. ఇలా గుర్తింపు ఉంటేనే మిగతా వర్గాలు కూడా చాలా వస్తాయని చెప్తున్నాము. ఆ చెప్పడంలో మీరు కొద్దిగా తొందరపాటు అడిగారు. కల్పించాలి అనడం అనేది అంటే లేకపోతేనే ఒక డిమాండ్ అనేది వస్తుంది. వాళ్ళే అందరినీ సమ్మిళితంగా కలుపుకొని బాగున్నారు. మీరు ఒక తల్లే కదా, మీకు 2 పిల్లలు కదా, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదనే నానుడు ఎందుకు వచ్చిందమ్మా? ఇది వాస్తవం కదా, ఇది మన చరిత్ర కదా. అడిగినంత మాత్రాన అదేదో లోకు అయినట్టు, వాళ్ళు ఏదో డామినేట్ చేసినట్టు, పునరాలోచన, సమీక్ష, ముందస్తు చర్యలు, విశ్వాసం చూరగొనే విధానం ఆలోచించమని చెప్పడం తప్పుపడితే ఎట్లా? అంటే నేను మిమ్మల్ని అనట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఈ దిశగా ఇంతకాలం ఆలోచించలేకపోయింది? అందుకే కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వాళ్ళు అంతగా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇదొక రాజకీయ పార్టీ, ఆలోచించాలా వద్దా? మిగతా పార్టీలు ఎందుకు గెలుస్తున్నారని కూడా విశ్లేషణ చేయాలా లేదా? అది చేయమని చెప్తున్నాము. అదే అడుగుతున్నాను, ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది? ఆలోచన చేయలేక కాదు, చేసే మా అందరికీ అవకాశాలు ఇచ్చింది. ఇవాళ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్కు? మీరు చెప్పండి. అతి తక్కువ.
అందులో ముగ్గురు బీసీ ముఖ్యమంత్రులే కదా. ఇది మాట్లాడరు మీరు, వేరే రాష్ట్రాలు ఇది మాట్లాడరు. నో ఐఎమ్ సారీ, ఇది మాట్లాడరు మీరు. ఏమంటారు, బీసీలో మరి ఇంతకుముందు ఏం చేయలేదు చేస్తున్నారా అని అంటున్నారు. చేశారు కదా. ఉదయపూర్ డిక్లరేషన్లో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? గుర్తిస్తాము, ఎక్కువ సీట్లు ఇస్తాము అన్నది కదా. రాహుల్ గాంధీ గారు ఈ బీసీ జనగణన చేయాలనే వచ్చింది కదా. ఇవాళ బీసీ గర్జన గురించి మేము మాట్లాడుతున్నాం కదా. ఇవాళ బీసీల గురించి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని రాష్ట్రానికి కానీ దేశానికి కానీ శ్రీరామ రక్షణ చెప్తున్నాం కదా. అడగంది అమ్మాయినా అన్నం పెట్టని వ్యవస్థలో ఉండి అడిగినంత మాత్రాన ఇన్ని కోణాల్లో కాంగ్రెస్ పార్టీని, ఈ మాటలు మీరు బీజేపీ మోడీ గారి దగ్గర కానీ కేసీఆర్ గారి దగ్గర మాట్లాడగలుగుతారా? మీరు మాట్లాడలేరు. ఒక్క నిమిషం ఎప్పుడన్నా ప్రశ్న అడిగితే కేసీఆర్ ఏమన్నాడు? ఓహో నువ్వు అనొచ్చా కూర్చో అన్నాడు. మోడీ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఇవాళ నేను కనీసం 11 మందితో మాట్లాడుతున్నా. మీకు స్వతంత్రం ఉంది, నాకు స్వతంత్రం ఉంది. మీరు అడుగుతారు. కానీ ఇలాంటి చర్యలు ఆ పార్టీలో ఆ నాయకుల దగ్గర మీడియా వాళ్ళు చేయట్లేదు అని చెప్తున్నాను. దట్స్ వాట్ మిగతా పార్టీల్లో రానిది ఫస్ట్ మీరు ఒక రైస్ చేశారు, వాయిస్ ని లేవనెత్తారు, కావాలి అని అంటున్నారు. మొదటి వాయిస్ మా పార్టీ బలోపేతం కోసం మాట్లాడేది మొదటి వాయిస్ కదా. వేరే పార్టీలో కాకుండా కాంగ్రెస్ లో రావడం అనేది మీరు అన్నారు. ఇప్పుడు వేరే పార్టీలో రావట్లేదు అనలేదు. వేరే పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు ఆలోచించమంటున్నాం. మీరు ఆలోచించట్లేదు. మీరు తప్పుడు మార్గంలో తప్పుడు మార్గంలో ఇక్కడ ఎందుకు గెలవలేకపోతున్నారు? అందుకే పార్టీలో విశ్వాసం రావట్లేదు వెనుకబడిన వర్గాలకి. అది విశ్వాసం వచ్చేందుకు మన ప్రణాళికలు, మన కార్యక్రమాలు ఉండాలని కోరుతున్నాము. ఏం చర్యలు తీసుకోవాలంటారు దానికి? వాళ్ళు విశ్వాసం కలిగించడానికి ఏం చేయాలో అది చేయాలి. అయ్యా మీరు మంచులు మనందరం కలుద్దామని తిరగాల, అంతే కదా. దూరం పెడితే కష్టం కదా. సో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఏవైతున్నారు, మీతో పాటుగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి ఇతర సీనియర్ లీడర్లు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే వాళ్ళకి స్థానాలు ఖచ్చితంగా వాళ్ళకే కేటాయిస్తారని, లేదు బీసీలు లేకుంటే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి అక్కడే ఇతర నేతలు డెవలప్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. అదే ఇప్పుడు మనిషి తత్వాలు ఎలా ఉంటాయి. తండ్రిని చంపి తనయుడు రాజైన చరిత్ర కలిగిన దేశంలో, సమాజంలో ఎవరికైనా అధికారం ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా నేనే ముందుండాలనుకుంటారు. అది తప్పట్టకూడదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల కోసం ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాలు, మా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? పరాయి పాలన అంతమంది బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి మన ప్రభుత్వం, మన ప్రజలు, మన కోసం అన్నాం. మన కోసంలో అందరినీ గుర్తించమని కోరుతున్నాము, అందరినీ భాగస్వామ్యం చేయమని కోరుతున్నాము. ఈ మాట మాట్లాడితే ఇన్ని మాటలు మాట్లాడి పార్టీలో ఏదో జరిగింది అని మాట్లాడితే 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీసీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తలేదు. అయితే తెలంగాణకి సంబంధించే మనం మాట్లాడుకుంటాం. మిగతా కాకుండా ఇప్పుడు కరెక్ట్ గా తెలంగాణలో ఎవరు ఎంతమంది అయినారు పిసిసి ప్రెసిడెంట్లు? స్థానాలు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లు బీసీలకే కేటాయించాలి అనే ఒక కొత్త డిమాండ్ అనేది. కొత్త డిమాండ్ ఏందమ్మా? ఇప్పుడు 50% పైన ఉన్నలకు ఇవ్వమని అడగడం కొత్త డిమాండా? 50% ఉన్న వాళ్ళకు గుర్తించమని కోరడం తప్ప, మన పార్టీలో గెలవలేకపోతున్నాం ఆలోచించమని కోరడం తప్ప, అవతల పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు ఆలోచించమని కోరడం తప్ప. అందుకోసం మీ స్వంత పర్సెప్షన్స్ తోటి నా తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను కదా. వెరీ క్లియర్ ఇన్ వాట్ ఐ యామ్ సేయింగ్, బట్ యు ఆర్ నాట్ క్లియర్. వాళ్ళ దగ్గర యువర్ పర్సెప్షన్ ఇస్ రాంగ్. కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీరు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వచ్చింది రెస్పాన్స్? నిరంతరం కొనసాగేది అధిష్టానం ఇవాళ మేము అంటేనే చేసిందా ఉదయపూర్ డిక్లరేషన్? ఇదంటేనే రాహుల్ గాంధీ గారు జనగణన ఎందుకమ్మా మాట్లాడతాను? ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఇప్పటికి కూడా ఎందుకని దాన్ని ఫాలో అవ్వలేకపోయారు? ఎక్కడ కాలేదు? మన కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇచ్చారు? మీరు ఎందుకు మాట్లాడతారు ఇట్లా? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను అడగడం కాదు. ఇక్కడ కూడా అలా చేద్దాము, మనం పార్టీని బలోపేతం చేద్దాం అంటున్నాం. ఒక సూచన చేశారు. మా ఫ్యామిలీలో మాట్లాడుకోవడం తప్ప ఎందుకని ఇవ్వలేకపోయారు ఇంతకాలం? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు కదా, వీరి మీద వాడు, వాడి మీద వీడు. ఈ సమయంలో మేము అడగడం తప్ప, మాట్లాడడం తప్ప, కలవడం తప్ప, చర్చించడం తప్ప ఎంతకాలం పడుతుందని అన్నారు? ఎంతకాలం పడుతుంది చెప్తారా? రాసిస్తారా? మాకు వ్యవస్థ ఉంది, ఎన్నికల ప్రక్రియ ఉంటుంది, కమిటీ ఉంటుంది. ఆల్రెడీ కేంద్రంలో అధినాయకత్వం నిర్ణయాలు తీసుకున్నది.
దానికి అనుగుణంగా చేయమని అడుగుతాం. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదనే ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు అడిగినంత మాత్రాన మీ పర్సెప్షన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసిందని మాట్లాడితే ఎట్లా? సమీక్ష చేసుకోవడం కూడా తప్ప, సమీక్ష చేయాలనడం తప్ప. సో అదే మీరు అడిగారు కాబట్టి వాళ్ళ దగ్గర మేము అడగడం కాదు, మేము అడగకముందే పార్టీ నిర్ణయించింది. ఓకే, ఒత్తిళ్లకు అంటే సాధారణంగా ఒత్తిళ్లు ఉంటాయి. ఆ నేపథ్యంలో ఎటువైపు నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి? ఎక్కడ మొదలు పెట్టలేదు ఒత్తిళ్ళు ఎక్కడ వస్తాయి? అంటే పార్టీలో అన్ని వైపుల నుంచి రాజకీయాల్లో ఒత్తిళ్ళు ఉంటాయా? అందరూ అడుగుతారు కదా, నేనే ముఖ్యమంత్రి కావాలంటారు కదా, నాకే సీట్లు కావాలంటారు కదా. అడగడంలో తప్పుందా? కానీ చేసేది పార్టీ కదా, వ్యవస్థ కదా, ఈ దేశం ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ కదా. మేము ఆలోచించమా? గుడ్డిగా ఉన్నామా? నినమన పుట్టిన పార్టీయా? అధికారం కోసం వచ్చిన పార్టీ అది కాదు, అధికారం కోసం వచ్చిన పార్టీయా? చప్పట్లు కొట్టి దీపాలు వెలిగిస్తే దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిందా? ఎన్నికల్లో చెప్పిన మాటలు చేయందే ఈ స్థాయికి వచ్చామా? వాళ్ళు చెప్తారా? కేసీఆర్ కానీ మోడీ కానీ? అంటే వాళ్ళు విశ్వాసం కలిగించాలి, ఓడిపోయేది అంటున్నాం కదా, విశ్వాసం కలిగించడానికి చేసే ప్రయత్నం. అవును, దగ్గర తీసుకోవాలి, మాట్లాడాలి, ఆత్మీయత ప్రదర్శించాలా, సెంటిమెంట్ను రేకెత్తించాలా, మెజారిటీ ప్రజలు మన వైపు తిప్పుకునేలా రాజకీయ ఎత్తుగడలు ఉండాలా, రాజకీయ ప్రజలను కాపాడుతామనే నమ్మకం కలిగించాలా. ఆ దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని మేము కోరుతున్నాము. ఎవరైనా కోరుతారు. కుటుంబంలో అందరూ అంటారు నాకు కావాలని అనరా? ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఒక మాట మీద ఉంటారా? అంత మాత్రం చేత కుటుంబం తీసి పారేస్తామా? అందుకోసం ఇండివిజువల్ పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్. ప్రాంతం, ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజకీయాలు. రాజకీయాలు ఒక సైడు, ఇవాళ అదర్ సైడ్ ఏమో అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ముందు తరాలకు న్యాయం అనేది ఇంకో సైడు. ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువైతున్నది, రాజకీయాలు ఎక్కువైతున్నాయి. అది కాకుండా ఈ రెండు సైడ్స్ కూడా సమానంగా చూడాలి. అధికారంలో రావడానికి ఎత్తుగడలు కూడా అవసరం. తాత్కాలిక ఏది సెంటిమెంట్ను రేకెత్తించే పద్ధతుల్లో వచ్చి దోచుకుంటున్నారు. ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఈ చరిత్రలో లేరా? శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఇద్దరు ఉన్నారా చరిత్ర? అట్లయితేనే రామాయణం అయింది. ఇక రాజకీయాల్లో ఇట్లా ఉన్నారు అని అనుకుంటేనే రాజకీయాలు ఉన్నాయి. అది కూడా ఆలోచించండి అని చెప్తున్నా. ఎవరి చరిత్ర వాళ్ళది. సత్యమేవ జయతే, చివరికి న్యాయం గెలుస్తుంది, మంచి గెలుస్తుంది. అందుకే కదా ఇప్పుడు వాజ్పేయి గారు 5 ఏళ్ళు మంచి పరిపాలన చేసిండు. ఎవరైనా తప్పు పట్టినా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎందుకు రాలే? 1977లో కాంగ్రెస్ను ప్రతిపక్షంలో ఉంచారు దేశం అంతా. 2.5 సంవత్సరాలు కాకముందే అమ్మా తల్లి నీవు తప్ప నీ తప్పరం మెరుగు ఇందిరాగాంధీ, మీరే మాకు ఈ దేశానికి కావాలని అదే జనం అన్నారు. రాజకీయాల్లో జరుగుతుంది. దాన్ని భూతద్దంలో పెట్టి ఒక పార్టీని ఇట్లా అంటే తప్పు. నేను అదే అంటున్నాను. అయితే మీరు ఇప్పుడు మనం సమిష్టిగా పోరాడాలి, అవకాశాలు ఉండాలి, ఎట్ ద సేమ్ టైం అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని గద్దె దించే దిశగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మీలాంటి సీనియర్లు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. మేము ఇచ్చేది మీకు చెప్పాలా? ఇన్ని రోజులు అది కాదు ఒక్క నిమిషం, ఇన్ని రోజులు ఎప్పుడైనా అడగలేదే. మేము మా ఇస్తాం కాదు. మీకే అన్నీ తెలిస్తే, మీకే మంచిదో తెలిస్తే మీరు రాజకీయంలోకి ఎందుకు రావట్లేదు? ముఖ్యమంత్రి ఎందుకు రావట్లేదు? నాకు రాజకీయాలు అంటే ఇప్పుడే ఇష్టం లేదు, దాని గురించి మాట్లాడాలని ఎప్పుడు ఇష్టం లేదు కాదు. మీకు రాజకీయాలు ఇష్టం లేదంటే ఈ చర్చకు అనవసరం. రాజకీయాల మీద రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు అన్నారు. ఏది చెయ్యాలో, ఏది మంచిదో మీ అభిప్రాయంతో మీరు నిర్ణయించేవాళ్ళు. ఒక్క నిమిషం, ఏది మంచిదో ఏది చెడ్డదో అని నిర్ణయించే మీరు ప్రజల కోసం, ప్రాంతం, దేశం కోసం మీరెందుకు ముందుకు వస్తలేరు? అదే మంది మీద రాజలేసుడు మంచిగా, అదే మంది మీద రాజలేసుడు ఈజీ అంతే. సరే, మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని గద్దెదించాలి, ఇప్పుడు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా లేదు కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళాలంటే మీరు చేసేటువంటి సూచనలు, సలహాలు ఉంటాయి. యాజ్ ఎ సీనియర్ మెంబర్ గా మీరు ఫాలో కావట్లేదు. వరంగల్ డిక్లరేషన్ ఏంది? దాని మీద మాట్లాడింది ఏంది? నిన్న ఖమ్మంలో ప్రకటించిన ఇదేంటి? ఇవన్నీ కాదా? మేము గత ఎన్నికల్లో ఎన్ని చేశామనేది మీరు పరిశీలించాలా? గత ఎన్నికల్లో వీళ్ళు చెప్పిన మరి పరిశీలిస్తున్నారా? మేము అదే పోతున్నాం. గత ఎన్నికల ముందు చెప్పింది ఏది చేయట్లేదు, చేసేది చెప్పట్లేదు, దోచుక తింటున్నారని చెప్తున్నాము. మేము చేసేదేందో చెప్తున్నాము. ఇంకా ఏదో మేము ఏం చేయలేనట్టుగా మాట్లాడతారండి మీరు. సో అసంతృప్తి అనేది ఎవరి వైపులో ఉంది? ఎక్కడుంది అసంతృప్తి? లేదా తృప్తి, అసంతృప్తి గురించి ఎక్కడైనా చర్చ వచ్చిందా? మీరు ఈ మాటలు ఎందుకంటారు? మీకు కలిగిన అసంతృప్తి మా మీద ఎందుకు చూస్తున్నారు?
అసంతృప్తి కాదు, పార్టీ బలోపేతం చేయడానికి ఏం చర్యలు చేయాలనేది మాట్లాడుకుందామంటే అసంతృప్తి. సో అది ఆ కోణం ఎందుకు పెడతారు మీరు? బలోపేతానికి మీరు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి అందుకే ఇప్పుడు పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, అన్ని వర్గాలకు విశ్వాసం కలిగించాలనేది తప్ప, అన్ని వర్గాల విశ్వాసం తీసుకోవడం చేసే కార్యక్రమాలు రూపొందిద్దామనేది తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అన్ని వర్గాలకు దగ్గర అవ్వాలనుకొని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బీజేపీకి వెళ్లే వాళ్ళకంటే కాంగ్రెస్ లో చేరుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కదా, అంటే వాటి రీచ్ పెంచుకున్నట్టే కదా. అంటే మీరు చెప్పేది నాకు అర్థం కాలే, మీ ప్రశ్న ఏంటో నాకు అర్థం కాలే. మేము మద్దతు సేకరించాలి అనే దాంట్లో మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ మిగతా పార్టీలు మోసం చేశాయి, దగా చేశాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దయాలు వేదాలు వాళ్ళు వేసినట్టు ఈయన ఆయన మీద అంటాడు, ఆయన ఈయన మీద అంటాడు. ఏమన్నారు? మా ప్రధానమంత్రి అన్నాడు, హోమ్ మినిస్టర్ అన్నాడు, ఇంత అవినీతి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని. చర్యలు ఎందుకు తీసుకోవట్లా? వీళ్ళేమో నిన్న బీజేపీ వాళ్ళు అన్నారు, కేసీఆర్ అట మొత్తం విపక్షాలకు డబ్బిస్తాం, ఎన్నికల్లో నాది రాజకీయ పార్టీ అని. ఈ ముచ్చట్లు మాట్లాడతారు, ఆ ముచ్చట్లు మాట్లాడతారు, కానీ ఏ పార్టీ ఎంత ఖర్చు పెడుతుందో తెలియదా జనాలకు? నేను అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరికలు చాలా పెరిగాయి మిగతా పార్టీల కంటే కూడా, అంటే అది బలోపేతం అవుతున్నట్టే కదా అంటున్నాను. నేను కాదన్నానా? బలోపేతం చేయాలని అది కాదు మీ ప్రశ్న. ప్రస్తుతం బలోపేతం చేయడానికి మరింత కృషి చేద్దాము, అన్ని వర్గాలను కలుపుకుందామనే కదా మేము మాట్లాడేది, అంతే కదా. సో ఇప్పుడు ఎవరి వైపు కలుపుకుపోవడంలో ఎవరు విఫలం అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? మరి ఎవరు విఫలం కాదు, ఇది ఒక చర్య, ఇది కంటిన్యూస్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు మనం కృషి చేస్తున్నావా లేదా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన దగ్గర విజయాలు ఎందుకు విజయం ఎందుకు సాధించలేకపోతున్నారు, అవతలి పార్టీలలో విజయం ఎలా సాధిస్తున్నారు, ఎందుకు సాధిస్తున్నారు, ఇది ఆత్మ శోధన సమీక్ష అవసరము. దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకుందామని చెప్పడంలో ఇన్ని రకాలుగా మీరు మాట్లాడతారు తల్లి. సో మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంత మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే పార్టీల వాళ్ళు గెలుస్తున్నారు, మనం ఎందుకు ఓడిపోతున్నాము? ఓడిపోవడానికి రీజన్స్ ఏమని మీరు అనుకుంటున్నారు? అదే ఆత్మ పరిశోధన చేద్దామని అంటున్నాం కదా. మీరు అడగరు కదా, మీరు చెప్పరు కదా. అయితే రెస్పాన్స్ ఏమొచ్చింది అనేది, అంటే ఒక రోజులో వస్తుందా? ఇలా మాట్లాడగానే అప్పుడే సమాధానం వస్తుందా? ఇంకా టైం పడుతుంది. టైం పట్టు కాదు, ఆలోచించమని చెప్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజుతో అయ్యేది కాదు కదా, ఒక ఎలక్షన్ కోసం కాదు కదా. పార్టీ ఎప్పటికీ ఉండాలి కదా, పార్టీ కార్యక్రమాలతో కదా ఈ దేశం స్థాయికి వచ్చింది. అయితే పోరాటం చేయడానికి లేకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని గద్దె దించడానికి చేసేటువంటి దాన్ని ఏమనాలి, ఎన్నికల పోరాటమే కదా అది. ఆ టైంలో టికెట్లు ఇవ్వాలి లేకుంటే ఒక సరైన క్యాండిడేట్, వీటన్నిటికి సంబంధించి ఒక సర్వే చేస్తున్నారు, ఇంటర్నల్ గా అవుతుంది, ఎవరికి గెలుపోవటంలో ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించి. కర్ణాటకలో ఏదైతే ఫార్ములా అనుసరించారో సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అనుసరిస్తారు. దీనికి సంబంధించి కూడా సునీల్ కనుగోలు అధ్యక్షతన ఒక కమిటీ లాగా అవుతోంది అనేది కూడా వినిపించింది. మీకు ఏమేమి వినిపించిందో నాకు తెలియదు. మేము అనేది కాంగ్రెస్ పార్టీ అందరికీ ఒప్పించాలి, భాగస్వామ్యులు చేయాలి, గౌరవం ఇవ్వాలి అనేది. ఎవరో ఏదో అయితే కాదు. సరే, ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ కానీ, రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్స్ కానీ, రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అవసరం కానీ ఇవన్నీ తెలిసిన తర్వాతనే అలాంటి కార్యక్రమాలు కర్ణాటకలో ఎలక్షన్ల ముందు చేసినాం. కాబట్టే బీజేపీ 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టి ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని దాంట్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని చేస్తున్న నేపథ్యంలో 9 సంవత్సరాలలో దాన్ని సవరించే అవకాశం కూడా తీసుకున్నట్టు దౌర్భాగ్య పరిస్థితుల్లో అక్కడ జరిగిన అవినీతి, అక్కడ జరిగిన అప్రజాస్వామిక చర్యలు కర్ణాటకలో ప్రజలు గుర్తించి పార్టీని మార్చేశారు, కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఈ రకంగా దేశంలో కూడా జరగబోతున్న తల్లి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఎలా ఉంది అక్కడ? మీ అన్ని జనగామలో చేస్తానని నేను చెప్పానా? మా పార్టీ ఏం చెప్తా చేస్తాం. ఓకే, మీతో ఎందుకు చెప్తాం? ఓకే, మా పార్టీ ఏం చెప్తుందో నీకేం తెలుసు, అంతే కదా. సో ఇవన్నీ అప్రస్తుత ప్రశ్నలు. ఎందుకంటే కేసీఆర్ కూడా 3 ఎకరాలు ఇస్తారని, డబుల్ బెడ్రూమ్ అని, 12% ఇస్తామని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భారత్ జోడో యాత్ర అందులో భాగస్వామ్యం చేయడానికే కదా చేసింది. అదే కదా మేము అదే అంటున్నాం కదా. సో ఆ రిజల్ట్ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది, జనంలో కూడా వస్తున్నా, అంతటి దేశం అంతా వస్తున్నది. వ్యాపారం కోసం వచ్చి రాజ్యాధికారం చేజెక్కించుకున్న 500 సంస్థానాలు లోపరుచుకుని చేసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఎలాగో పరిపాలించారో ఇప్పుడు మోడీ గారి పరిపాలన అట్లాగే ఉంది.
చిన్న చిన్న రాష్ట్రాలలో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను పట్టుకొని వాళ్ళ ఏది లొసుగులను సొంతం చేసుకొని ఏది ఈ చెయ్యి ఇట్లా పట్టుకొని మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే మేము జనాలకు చెప్తున్నాం. బ్రిటిష్ వాళ్ళంతో బీజేపీ వాళ్ళంతే, నిజాం నవాబ్ ఎంతో రాజరిక పరిపాలన ఎంతో కేసీఆర్ పరిపాలన అంతే. అది మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుర్తించడానికి కొంత సమయం పడుతుండొచ్చు. సో మాకు కొంత సమయం అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ 4-5 months లోనే రాబోతున్నాయి. అవును, ఈ సమయం సరిపోతుంది అంటారా? ఖచ్చితంగా సరిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఎక్కువ సమయం అయింది. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద, అంతే కదా, అంతే కదా, నో ప్రాబ్లం. మీరు అనుకున్న లక్ష్యం ఈ 4-5. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమేనా? బీసీలకు ఓడిపోయే సీట్లని మాత్రమే ఇస్తారా? బీసీలకు ఎందుకు విశ్వాసం కలిగించలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ? ఇవన్నీ ఈ మధ్యన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య లేవనెత్తినటువంటి అంశాలు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు, నమస్కారం అండి. నమస్కారం. కానీ మీ మొదటి 3 వాక్యాలతోటి విభేదిస్తున్నాం. ఎందుకలా? ఇది రెడ్ల పార్టీ అయినా అని మేము ఎప్పుడూ అనలేదు. ఓడిపోయే సీట్లు ఇస్తారా అని కూడా మేము అనలేదు. ఇలా మీరు ఇంట్రడక్షన్ ఇచ్చి మేము చెప్పని విషయాలు ప్రసారం చేస్తున్నారు. ఓకే, ఇది టోటలీ రాంగ్. మేము కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాము. ఇప్పుడు ఖచ్చితంగా టీమ్ ఓబీసీ అనేది ఫామ్ చేశారు. ఓబీసీలకు టికెట్లు ఇవ్వాలన్నారు. అడుక్కుంటేనే టికెట్లు ఇస్తారా అన్నారు. ఓడిపోయే టికెట్లు మాకెందుకు ఇస్తున్నారని ఒక ఎవరన్నారు? టీమ్ ఓబీసీ అనేది ఫామ్ టీమ్ ఓబీసీ ఇవన్నీ అందా? మీరు అన్ని తప్పుడు సమాచారం. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు పార్టీ, అన్ని పార్టీలు, మనది ప్రజాస్వామ్యం. ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు కూడగొట్టడంలో అన్ని వర్గాల మద్దతు, విశ్వాసం కూడగొట్టాలనేది మౌలిక సూత్రం కదా. అవును. ఆ సూత్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తున్నది అని ఆలోచన చేయడం తప్ప అనని మాటలని పార్టీని బదనాం చేయడానికి చేసే ఎత్తుగడలు వేరే వాళ్ళు చేస్తారు, కానీ మీడియా చేస్తారని నేను అనుకోవట్లా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏమన్నారు, కొంతమంది జూనియర్స్ అంతా కూర్చొని 119 సీట్లలో 50% నుంచి 75% వరకు ఉన్న ఓబీసీలు ఉన్న నియోజకవర్గాలు దాదాపు 44-45 అని అన్నారు. తీశారు, లెక్కలు తీశారు పాత జిల్లాల నుంచి. మరి ఇంతమంది ఉండగా వీళ్ళకు అవకాశం కల్పిస్తే మంచిది కదా అనేది ఒక వాదన. ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నారండి? కల్పించలేదని ఎవరన్నారు? అంటే మంచిది కదా అన్న మీరు చాలా టూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. కల్పించలేదని అన్నారా, కల్పించాలని అంటున్నారా? కల్పించాలి అంటే లేకపోతేనే కదా. లేకపోతే కాదు. ఇంత శాతాన్ని విశ్వాసంలో తీసుకోవాలి. ఆ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ కూడగట్టాలి. మొదలు వాళ్లకు ఆత్మగౌరవము, తర్వాత గుర్తింపు వచ్చే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలి అని చెప్పుకోవడం తప్ప, ఆ తర్వాత రాజకీయ అవకాశాలు ఈ పద్ధతిలో ఆలోచించమని చెప్పడం తప్ప కాదు కదా. అయితే ఒక్క నిమిషం, మీరనేది చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళారు. కరెక్ట్ కాదు అది. ఏమిటంటే, ఇంతమంది 50% మంది ఉన్న జనాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళను తీసుకోవాలి, మద్దతు తీసుకోవాలి, వాళ్ళకు విశ్వాసం కలిగించాలి. కానీ 83 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా, 89లో చెన్నారెడ్డి, 2004 వైఎస్ఆర్ ఉండిరి, వచ్చిన కాంగ్రెస్కు 50% సీట్లు రాలేదు. ఇది ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించాలి అని చెప్పడం కూడా తప్పేనా? ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వారు అంతగా ఎందుకు గెలవలేకపోతున్నారు, అదే ఇతర పార్టీలలో ఎందుకు గెలవగలుగుతున్నారు అని ఆలోచన చేయమనడం తప్ప, ఆత్మవిమర్శ చేసుకోవడం తప్ప, పార్టీ బలోపేతం కావాలని చెప్పడం తప్ప, అందులో అందరినీ భాగస్వాములు చేయమనడం తప్ప, అందుకోసం తొందరపడి మేమేదో ఈ వర్గం ఏదో వేరే గ్రూప్ కట్టింది, లేకపోతే ఇట్లా అడుగుతున్నది, అదేదో రెడ్ల ప్రభుత్వం, రెడ్ల పార్టీ అని. సరే, ఇవాళ మాకు ఎంతమందికి పిసిసి అధ్యక్ష స్థానాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో?
కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య న్యాయవాది పివి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. నేను పశువుల కొట్టంలో పుట్టి పశువుల కొట్టంలో పెరిగి వచ్చిన వాడికి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చారు. అందుకే నా బయోడేటా చెప్తాను. క్యాటిల్ షెట్టు క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ డీసీ ఏరోస్పేస్ అని అన్ని కవర్ చేసి వచ్చిన అంటే ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకుంటున్నాం గర్వంగా, మమ్మల్ని గుర్తించింది అని చెప్పుకుంటున్నాం. ఇలా గుర్తింపు ఉంటేనే మిగతా వర్గాలు కూడా చాలా వస్తాయని చెప్తున్నాము. ఆ చెప్పడంలో మీరు కొద్దిగా తొందరపాటు అడిగారు. కల్పించాలి అనడం అనేది అంటే లేకపోతేనే ఒక డిమాండ్ అనేది వస్తుంది. వాళ్ళే అందరినీ సమ్మిళితంగా కలుపుకొని బాగున్నారు. ముందుకెళ్ళారు. మీరు ఒక తల్లే కదా, మీకు 2 పిల్లలు కదా. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదనే నానుడు ఎందుకు వచ్చిందమ్మా? ఇది వాస్తవం కదా, ఇది మన చరిత్ర కదా. అడిగినంత మాత్రాన అదేదో లోకు అయినట్టు, వాళ్ళేదో డామినేట్ చేసినట్టు పునరాలోచన, సమీక్ష, ముందస్తు చర్యలు, విశ్వాసం చూరగొనే విధానం ఆలోచించమని చెప్పడం తప్పుపడితే ఎట్లా? అంటే నేను మిమ్మల్ని అనట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఈ దిశగా ఇంతకాలం ఆలోచించలేకపోయింది? అందుకే కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వాళ్ళు అంతగా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇది ఒక రాజకీయ పార్టీ, ఆలోచించాలా వద్దా? మిగతా పార్టీలు ఎందుకు గెలుస్తున్నారని కూడా విశ్లేషణ చేయాలా లేదా? అది చేయమని చెప్తున్నాము. అదే అడుగుతున్నాను, ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది? ఆలోచన చేయలేక కాదు, చేసే మా అందరికీ అవకాశాలు ఇచ్చింది. ఇవాళ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్కు? మీరు చెప్పండి. అతి తక్కువ. అందులో 3 బీసీ ముఖ్యమంత్రులే కదా. ఇది మాట్లాడరు మీరు, ఇది మాట్లాడరు. నో ఐఎమ్ సారీ, ఇది మాట్లాడరు మీరు. ఏమంటారు? బీసీలో మీరు ఇంతకుముందు చేయలేదు, చేస్తున్నారా అని అంటున్నారు. చేశారు కదా. ఉదయపూర్ డిక్లరేషన్లో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? గుర్తిస్తాము, ఎక్కువ సీట్లు ఇస్తాము అన్నది కదా. రాహుల్ గాంధీ గారు ఈ బీసీ జనగణన చేయాలనే వచ్చింది కదా. ఇవాళ బీసీ గర్జన గురించి మేము మాట్లాడుతున్నాం కదా. ఇవాళ బీసీల గురించి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని రాష్ట్రానికి కానీ దేశానికి కానీ శ్రీరామ రక్షణ చెప్తున్నాం కదా. అడగంది అమ్మాయినా అన్నం పెట్టని వ్యవస్థలో ఉండి అడిగినంత మాత్రాన ఇన్ని కోణాల్లో కాంగ్రెస్ పార్టీని, ఈ మాటలు మీరు బీజేపీ మోడీ గారి దగ్గర కానీ కేసీఆర్ గారి దగ్గర మాట్లాడగలుగుతారా? మీరు మాట్లాడలేరు. ఒక్క నిమిషం. ఎప్పుడన్నా ప్రశ్న అడిగితే కేసీఆర్ ఏమన్నాడు? ఓహో నువ్వు అనొచ్చా, కూర్చో అన్నాడు. మోడీ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఇవాళ నేను కనీసం 11 మందితో మాట్లాడుతున్నా. మీకు స్వతంత్రం ఉంది, నాకు స్వతంత్రం. మీరు అడుగుతారు. కానీ ఇలాంటి చర్యలు ఆ పార్టీలో ఆ నాయకుల దగ్గర మీడియా వాళ్ళు చేయట్లేదు అని చెప్తున్నాను. మిగతా పార్టీలో రానిది ఫస్ట్ మీరు ఒక రైస్ చేశారు, వాయిస్ ని లేవనెత్తారు, కావాలి అని అంటున్నారు. మొదటి వాయిస్ మా పార్టీ బలోపేతం కోసం మాట్లాడేది మొదటి వాయిస్ కదా. వేరే పార్టీలో కాకుండా కాంగ్రెస్ లో రావడం అనేది వేరే పార్టీలో రావట్లేదు అనలేదు. వేరే పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు ఆలోచించమంటున్నాం. మీరు ఆలోచించట్లేదు, మీరు తప్పుడు మార్గంలో ఎందుకు గెలవలేకపోతున్నారు? అందుకే పార్టీలో విశ్వాసం రావట్లేదు వెనుకబడిన వర్గాలకి. అది విశ్వాసం వచ్చేందుకు మన ప్రణాళికలు, మన కార్యక్రమాలు ఉండాలని కోరుతున్నాము. ఏం చర్యలు తీసుకోవాలంటారు దానికి? వాళ్ళు విశ్వాసం కలిగించడానికి ఏం చేయాలో అది చేయాలి. అయ్యా మీరు మంచోళ్ళు మనందరం కలుద్దామని తిరగాల, అంతే కదా. దూరం పెడితే కష్టం కదా. సో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఏవైతున్నారు, మీతో పాటుగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి ఇతర సీనియర్ లీడర్లు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే వాళ్ళకి స్థానాలు ఖచ్చితంగా వాళ్ళకే కేటాయిస్తారని, లేదు బీసీలు లేకుంటే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి అక్కడే ఇతర నేతలు డెవలప్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. అదే ఇప్పుడు మనిషి తత్వాలు ఎలా ఉంటాయి. తండ్రిని చంపి తనయుడు రాజైన చరిత్ర కలిగిన దేశంలో, సమాజంలో ఎవరికైనా అధికారం ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా నేనే ముందుండాలనుకుంటారు. అది తప్పట్టకూడదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల కోసం ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాలు, మన కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? పరాయి పాలన అంతమంది బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి మన ప్రభుత్వం, మన ప్రజలు, మన కోసం అన్నాం. మన కోసంలో అందరినీ గుర్తించమని కోరుతున్నాము, అందరినీ భాగస్వామ్యం చేయమని కోరుతున్నాము. ఈ మాట మాట్లాడితే, ఇన్ని మాటలు మాట్లాడి పార్టీలో ఏదో జరిగింది అని మాట్లాడితే 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీసీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తలేదు. అయితే తెలంగాణకి సంబంధించి మనం మాట్లాడుకుంటాం, మిగతా కాకుండా తెలంగాణలో ఎంతమంది అయినారు పిసిసి ప్రెసిడెంట్లు?
స్థానాలు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లు బీసీలకే కేటాయించాలి అనే ఒక కొత్త డిమాండ్ అనేది. కొత్త డిమాండ్ ఏందమ్మా? ఇప్పుడు 50% పైన ఉన్నలకు ఇవ్వమని అడగడం కొత్త డిమాండా? 50% ఉన్న వాళ్ళకు గుర్తించమని కోరడం తప్ప, మన పార్టీలో గెలవలేకపోతున్నాం ఆలోచించమని కోరడం తప్ప, అవతల పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు ఆలోచించమని కోరడం తప్ప. అందుకోసం మీ స్వంత పర్సెప్షన్స్ తోటి నా తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను కదా. వెరీ క్లియర్ ఇన్ వాట్ ఐఎమ్ సేయింగ్, బట్ యు ఆర్ నాట్ క్లియర్. వాళ్ళ దగ్గర యువర్ పర్సెప్షన్ ఇస్ రాంగ్. కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీరు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వచ్చింది రెస్పాన్స్? నిరంతరం కొనసాగేది అధిష్టానం ఇవాళ మేము అంటూనే చేసిందా ఉదయపూర్ డిక్లరేషన్? ఇదంటేనే రాహుల్ గాంధీ గారు జనగణన ఎందుకమ్మా మాట్లాడతారు? ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఇప్పటికి కూడా ఎందుకని దాన్ని ఫాలో అవ్వలేకపోయారు? ఎక్కడ కాలేదు? మన కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇచ్చారు? మీరు ఎందుకు మాట్లాడతారు ఇట్లా? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను అడగడం కాదు, ఇక్కడ కూడా అలా చేద్దాము, మనం పార్టీని బలోపేతం చేద్దాం అంటున్నాం. ఒక సూచన చేశారు, ఒక సూచన తప్ప మా ఫ్యామిలీలో మాట్లాడుకోవడం తప్ప ఎందుకని ఇవ్వలేకపోయారు ఇంతకాలం? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు కదా, వీరి మీద వాడు వాడి మీద వీడు. ఈ సమయంలో మేము అడగడం తప్ప, మాట్లాడడం తప్ప, కలవడం తప్ప, చర్చించడం తప్ప ఎంతకాలం పడుతుందని అన్నారు? ఎంతకాలం పడుతుంది చెప్తారా? రాసిస్తారా? మాకు వ్యవస్థ ఉంది, ఎన్నికల ప్రక్రియ ఉంటుంది, కమిటీ ఉంటుంది, ఆల్రెడీ కేంద్రంలో అధినాయకత్వం నిర్ణయాలు తీసుకున్నది, దానికి అనుగుణంగా చేయమని అడుగుతాం. అడగండి అమ్మాయినా అన్నం పెట్టదనే ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు అడిగినంత మాత్రాన మీ పర్సెప్షన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసిందని మాట్లాడితే ఎట్లా? సమీక్ష చేసుకోవడం కూడా తప్ప, సమీక్ష చేయాలనడం తప్ప. సో అదే మీరు అడిగారు కాబట్టి వాళ్ళ దగ్గర మేము అడగడం కాదు, మేము అడగకముందే పార్టీ నిర్ణయించింది. ఒత్తిళ్లకు సాధారణంగా ఒత్తిళ్లు ఉంటాయి, ఆ నేపథ్యంలో ఎటువైపు నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి? ఎక్కడ మొదలు పెట్టలేదు ఒత్తిళ్లు ఎక్కడ వస్తున్నాయి? అంటే పార్టీలో అన్ని వైపుల నుంచి. రాజకీయాల్లో ఒత్తిళ్లు ఉంటాయా? అందరూ అడుగుతారు కదా, నేనే ముఖ్యమంత్రి కావాలంటారు కదా, నాకే సీట్లు కావాలంటారు కదా. అడగడంలో తప్పుందా? కానీ చేసేది పార్టీ కదా, వ్యవస్థ కదా, ఈ దేశం ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ కదా. మేము ఆలోచించమా? గుడ్డిగా ఉన్నామా? నిన్నమన పుట్టిన పార్టీయా? అధికారం కోసం వచ్చిన అది కాదు, అధికారం కోసం వచ్చిన పార్టీయా? చప్పట్లు కొట్టి దీపాలు వెలిగిస్తే దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిందా? ఎన్నికల్లో చెప్పిన మాటలు చేయందే ఈ స్థాయికి వచ్చామా? వాళ్ళు చెప్తారా? కేసీఆర్ గాని మోడీ గాని? అంటే వాళ్ళు విశ్వాసం కలిగించాలి, ఓడిపోయేది అంటున్నాం కదా, విశ్వాసం కలిగించడానికి చేసే ప్రయత్నం. అవును, దగ్గర తీసుకోవాలి, మాట్లాడాలి, ఆత్మీయత ప్రదర్శించాలా, సెంటిమెంట్ను రేకెత్తించాలా, మెజారిటీ ప్రజలు మన వైపు తిప్పుకునేలా రాజకీయ ఎత్తుగడలు ఉండాలా, రాజకీయ ప్రజలను కాపాడుతామనే నమ్మకం కలిగించాలా. ఆ దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని మేము కోరుతున్నాము. అది ఎవరైనా కోరుతారు. కుటుంబంలో అందరూ అంటారు నాకు కావాలని అనరా? ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఒక్క మాట మీద ఉంటారా? అంత మాత్రం చేత కుటుంబం తీసి పారేస్తామా? అందుకోసం ఇండివిజువల్ పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్. ప్రాంతం, ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజకీయాలు. రాజకీయాలు ఒక సైడు, ఇవాళ అదర్ సైడ్ ఏమో అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ముందు తరాలకు న్యాయం అనేది ఇంకో సైడు. ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువైతున్నది, రాజకీయాలు ఎక్కువైతున్నాయి. అది కాకుండా ఈ 2 సైడ్స్ కూడా సమానంగా చూడాలి. అధికారంలో రావడానికి ఎత్తుగడలు కూడా అవసరం. తాత్కాలిక ఇది సెంటిమెంట్ను రేకెత్తించే పద్ధతుల్లో వచ్చి దోచుకుంటున్నారు. ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఈ చరిత్రలో లేరా? శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఇద్దరు ఉన్నారా చరిత్ర? అట్లయితేనే రామాయణం అయింది. ఇక రాజకీయాల్లో ఇట్లా ఉన్నారు అని అనుకుంటేనే రాజకీయాలు ఉన్నాయి. అది కూడా ఆలోచించండి అని చెప్తున్నా. ఎవరి చరిత్ర వాళ్ళది. సత్యమేవ జయతే, చివరికి న్యాయం గెలుస్తుంది, మంచి గెలుస్తుంది. అందుకే కదా ఇప్పుడు వాజ్పేయి గారు 5 ఏళ్ళు మంచి పరిపాలన చేసిండు. ఎవరైనా తప్పు పట్టినా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎందుకు రాలే? 1977లో కాంగ్రెస్ను ప్రతిపక్షంలో ఉంచారు దేశం అంతా. 2.5 సంవత్సరాలు కాకముందే అమ్మా తల్లి నీవు తప్ప నీ తప్పరం పెరుగు ఇందిరాగాంధీ మీరే మాకు ఈ దేశానికి కావాలని అదే జనం అన్నారు. రాజకీయాల్లో జరుగుతుంది. దాన్ని భూతద్దంలో పెట్టి ఒక పార్టీని ఇట్లా అంటే తప్పు. నేను అదే అంటు. అయితే మీరు ఇప్పుడు మనం సమిష్టిగా పోరాడాలి, అవకాశాలు ఉండాలి, ఎట్ ద సేమ్ టైం
అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని గద్దె దించే దిశగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మీలాంటి సీనియర్లు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. మేము ఇచ్చేది మీకు చెప్పాలా? ఇన్ని రోజులు అది కాదు ఒక్క నిమిషం, ఇన్ని రోజులు ఎప్పుడైనా అడిగారా? అడగలేదే. మేము మా ఇస్తాం కాదు. మీకే అన్నీ తెలిస్తే, మీకే మంచిదో తెలిస్తే మీరు రాజకీయంలోకి ఎందుకు రావట్లేదు? ముఖ్యమంత్రి ఎందుకు రావట్లేదు? నాకు రాజకీయాలు అంటే ఇప్పుడే ఇష్టం లేదు, దాని గురించి మాట్లాడాలని. ఎప్పుడు ఇష్టం లేదు కాదు, మీకు రాజకీయాలు ఇష్టం లేదంటే ఈ చర్చకు అనవసరం. రాజకీయాల మీద అంటే రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు అన్నారు. ఏది చెయ్యాలో ఏది మంచిదో మీ అభిప్రాయంతో మీరు నిర్ణయించవాలి. ఒక్క నిమిషం, ఏది మంచిదో ఏది చెడ్డదో అని నిర్ణయించే మీరు ప్రజల కోసం, ప్రాంతం, దేశం కోసం మీరెందుకు ముందుకు వస్తలేరు? అంటే అదే మంది మీద రాజలేసుడు మంచిగా, అదే మంది మీద రాజలేసుడు ఈజీ అంతే. సరే, మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని గద్దెదించాలి, ఇప్పుడు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా లేదు కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలంటే మీరు చేసేటువంటి సూచనలు సలహాలు ఉంటాయి యాజ్ ఎ సీనియర్ మెంబర్ గా. మీరు ఫాలో కావట్లేదు. వరంగల్ డిక్లరేషన్ ఏంది? దాని మీద మాట్లాడింది ఏంది? నిన్న ఖమ్మంలో ప్రకటించిన ఇదేంటి? ఇవన్నీ కాదా? మేము గత ఎన్నికల్లో చేసిన ఎన్ని చేశామనేది మీరు పరిశీలించాలా? గత ఎన్నికల్లో వీళ్ళు చెప్పిన మరి పరిశీలిస్తున్నారా? మేము అదే పోతున్నాం. గత ఎన్నికల ముందు చెప్పింది ఏది చేయట్లేదు, చేసేది చెప్పట్లేదు, దోచుక తింటున్నారని చెప్తున్నాము. మేము చేసేదేందో చెప్తున్నాము, ఇంకా ఏదో మేము ఏం చేయలేనట్టుగా మాట్లాడతారండి మీరు. సో అసంతృప్తి అనేది ఎవరి వైపులో ఉంది? ఎక్కడుంది అసంతృప్తి? లేదా తృప్తి అసంతృప్తి గురించి ఎక్కడైనా చర్చ వచ్చిందా? మీరు ఈ మాటలు ఎందుకు అంటారు? మీకు కలిగిన అసంతృప్తి మా మీద ఎందుకు చూపుతున్నారు? అసంతృప్తి కాదు, పార్టీ బలోపేతం చేయడానికి ఏం చర్యలు చేయాలనేది మాట్లాడుకుందామంటే అసంతృప్తి. సో బలోపేతానికి అది ఆ కోణం ఎందుకు పెడతారు మీరు? బలోపేతానికి మీరు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి. అందుకే ఇప్పుడు పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, అన్ని వర్గాలకు విశ్వాసం కలిగించాలనేది తప్ప, అన్ని వర్గాల విశ్వాసం తీసుకోవడం చేసే కార్యక్రమాలు రూపొందిద్దామనేది తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అన్ని వర్గాలకు దగ్గర అవ్వాలనుకొని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బీజేపీకి వెళ్లే వాళ్ళకంటే కాంగ్రెస్ లో చేరుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కదా, అంటే వాటి రీచ్ పెంచుకున్నట్టే కదా. అంటే మీరు చెప్పేది నాకు అర్థం కాలే, మీ ప్రశ్న ఏంటో నాకు అర్థం కాలే. మేము మద్దతు సేకరించాలి అనే దాంట్లో మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ మిగతా పార్టీలు మోసం చేశాయి, దగా చేశాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దయాలు వేదాలు వాళ్ళు వేసినట్టు ఈయన ఆయన మీద అంటాడు, ఆయన ఈయన మీద అంటాడు. ఏమన్నారు? మా ప్రధానమంత్రి అన్నాడు, హోమ్ మినిస్టర్ అన్నాడు, ఇంత అవినీతి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని. చర్యలు ఎందుకు తీసుకోవట్లా? వీళ్ళేమో నిన్న బీజేపీ వాళ్ళు అన్నారు, కేసీఆర్ అట మొత్తం విపక్షాలకు డబ్బిస్తాం ఎన్నికల్లో, నాది రాజకీయ పార్టీ అని. ఈ ముచ్చట్లు మాట్లాడతారు, ఆ ముచ్చట్లు మాట్లాడతారు, కానీ ఏ పార్టీ ఎంత ఖర్చు పెడుతుందో తెలియదా జనాలకు? నేను అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరికలు చాలా పెరిగాయి మిగతా పార్టీల కంటే కూడా, అంటే అది బలోపేతం అవుతున్నట్టే కదా అంటున్నాను. నేను కాదన్నానా? బలోపేతం చేయాలని అంటే అది కాదు మీ ప్రశ్న. ప్రస్తుతం బలోపేతం చేయడానికి మరింత కృషి చేద్దాము, అన్ని వర్గాలను కలుపుకుందాం అనే కదా మేము మాట్లాడేది, అంతే కదా. సో ఇప్పుడు ఎవరి వైపు కలుపుకుపోవడంలో ఎవరు విఫలం అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? మరి ఎవరు విఫలం కాదు, ఇది ఒక చర్య, ఇది కంటిన్యూస్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది, నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు మనం కృషి చేస్తున్నావా లేదా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన దగ్గర విజయాలు ఎందుకు విజయం ఎందుకు సాధించలేకపోతున్నారు, అవతలి పార్టీలలో విజయం ఎలా సాధిస్తున్నారు, ఎందుకు సాధిస్తున్నారు, ఇది ఆత్మ శోధన, సమీక్ష అవసరము. దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకుందామని చెప్పడంలో ఇన్ని రకాలుగా మీరు మాట్లాడతారు తల్లి. సో మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంత మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే పార్టీల వాళ్ళు గెలుస్తున్నారు, మనం ఎందుకు ఓడిపోతున్నాము? ఓడిపోవడానికి రీజన్స్ ఏమని మీరు అనుకుంటున్నారు? అదే ఆత్మ పరిశోధన చేద్దామని అంటున్నాం కదా. మీరు అడిగారు కదా, మీరు చెప్పరు కదా. అయితే రెస్పాన్స్ ఏమొచ్చింది అనేది, అంటే ఒక రోజులో వస్తుందా? ఇలా మాట్లాడగానే అప్పుడే సమాధానం వస్తుందా? ఇంకా టైం పడుతుంది. టైం పట్టు కాదు, ఆలోచించమని చెప్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజుతో అయ్యేది కాదు కదా, ఒక ఎలక్షన్ కోసం కాదు కదా. పార్టీ ఎప్పటికీ ఉండాలి కదా, పార్టీ కార్యక్రమాలతో కదా ఈ దేశం స్థాయికి వచ్చింది. అయితే పోరాటం చేయడానికి లేకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని గద్దె దించడానికి చేసేటువంటి దాన్ని ఏమనాలి, ఎన్నికల పోరాటమే కదా అది. ఆ టైంలో టికెట్లు ఇవ్వాలి లేకుంటే ఒక సరైన క్యాండిడేట్, వీటన్నిటికి సంబంధించి ఒక సర్వే చేస్తున్నారు. ఇంటర్నల్ గా అవుతుంది, ఎవరికి గెలుపోవటంలో ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించి. కర్ణాటకలో ఏదైతే ఫార్ములా అనుసరించారో సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అనుసరిస్తారు. దీనికి సంబంధించి కూడా
సునీల్ కనుగోలు అధ్యక్షతన ఒక కమిటీ లాగా అవుతోంది అనేది కూడా వినిపించింది. మీకేమేమి వినిపించిందో నాకు తెలియదు. మేము అనేది కాంగ్రెస్ పార్టీ అందరికీ ఒప్పించాలి, భాగస్వాములు చేయాలి, గౌరవం ఇవ్వాలి అనేది ఎవరో ఏదో అయితే కాదు. సరే, ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ కానీ, రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్స్ కానీ, రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అవసరం కానీ ఇవన్నీ తెలిసిన తర్వాతనే అలాంటి కార్యక్రమాలు కర్ణాటకలో ఎలక్షన్ల ముందు చేసినాం. కాబట్టే బీజేపీ 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టి ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని దాంట్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని చేస్తున్న నేపథ్యంలో 9 సంవత్సరాలలో దాన్ని సవరించే అవకాశం కూడా తీసుకున్నట్టు దౌర్భాగ్య పరిస్థితుల్లో అక్కడ జరిగిన అవినీతి, అక్కడ జరిగిన అప్రజాస్వామిక చర్యలు కర్ణాటకలో ప్రజలు గుర్తించి పార్టీని మార్చేశారు, కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఈ రకంగా దేశంలో కూడా జరగబోతున్న తల్లి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య గారు ఎంత మెజారిటీతో గెలుస్తారో, ఎలా ఉంది అక్కడ? మీ అన్ని జనగామలో చేస్తానని నేను చెప్పానా? మా పార్టీ ఏం చెప్తా చేస్తాం. ఓకే, మీతో ఎందుకు చెప్తాం? ఓకే, మా పార్టీ ఏం చెప్తుందో నీకేం తెలుసు? అంతే కదా. సో ఇవన్నీ అప్రస్తుత ప్రశ్నలు. ఎందుకంటే కేసీఆర్ కూడా 3 ఎకరాలు ఇస్తారని, డబుల్ బెడ్రూమ్ అని, 12% ఇస్తామని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భారత్ జోడో యాత్ర అందులో భాగస్వామ్యం చేయడానికే కదా చేసింది. అదే కదా, మేము అదే అంటున్నాం కదా. సో ఆ రిజల్ట్ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. జనంలో కూడా వస్తున్నా, అంతటి దేశం అంతా వస్తున్నది. వ్యాపారం కోసం వచ్చి రాజ్యాధికారం చేజెక్కించుకున్న 500 సంవత్సరాలను లోపరుచుకుని చేసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఎలాగో పరిపాలించారో ఇప్పుడు మోడీ గారి పరిపాలన అట్లాగే ఉంది. చిన్న చిన్న రాష్ట్రాలలో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను పట్టుకొని వాళ్ళ లొసుగులను సొంతం చేసుకొని ఈ చెయ్యి ఇట్లా పట్టుకొని మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే మేము జనాలకు చెప్తున్నాం. బ్రిటిష్ వాళ్ళంతో బీజేపీ వాళ్ళంతే, నిజాం నవాబ్ ఎంతో రాజరిక పరిపాలన ఎంతో కేసీఆర్ పరిపాలన అంతే. అది మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుర్తించడానికి కొంత సమయం పడుతుండొచ్చు. సో మాకు కొంత సమయం అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ 4-5 months లోనే రాబోతున్నాయి. అవును, ఈ సమయం సరిపోతుంది అంటారా? ఖచ్చితంగా సరిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఎక్కువ సమయం అయింది. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. అంతే కదా, అంతే కదా. నో ప్రాబ్లం. మీరు అనుకున్న లక్ష్యం ఈ 4-5. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమేనా? బీసీలకు ఓడిపోయే సీట్లని మాత్రమే ఇస్తారా? బీసీలకు ఎందుకు విశ్వాసం కలిగించలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ? ఇవన్నీ ఈ మధ్యన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య లేవనెత్తినటువంటి అంశాలు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. కానీ మీ మొదటి 3 వాక్యాలతోటి విభేదిస్తున్నాం. ఎందుకలా? ఇది రెడ్ల పార్టీ అయినా అని మేము ఎప్పుడూ అనలేదు. ఓడిపోయే సీట్లు ఇస్తారా అని కూడా మేము అనలేదు. ఇలా మీరు ఇంట్రడక్షన్ ఇచ్చి మేము చెప్పని విషయాలు ప్రసారం చేస్తున్నారు. ఓకే, ఇది టోటలీ రాంగ్. మేము కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాము. ఇప్పుడు ఖచ్చితంగా టీమ్ ఓబీసీ అనేది ఫామ్ చేశారు. ఓబీసీలకు టికెట్లు ఇవ్వాలన్నారు. అడుక్కుంటేనే టికెట్లు ఇస్తారా అన్నారు. ఓడిపోయే టికెట్లు మాకెందుకు ఇస్తున్నారని ఒక ఎవరన్నారు? టీమ్ ఓబీసీ అనేది ఫామ్. టీమ్ ఓబీసీ ఇవన్నీ అందా? మీరు అన్ని తప్పుడు సమాచారం. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు పార్టీ, అన్ని పార్టీలు, మనది ప్రజాస్వామ్యం. ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు కూడగొట్టడంలో అన్ని వర్గాల మద్దతు, విశ్వాసం కూడగొట్టాలనేది మౌలిక సూత్రం కదా. అవును. ఆ సూత్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తున్నది అని ఆలోచన చేయడం తప్ప అనని మాటలని పార్టీని బదనాం చేయడానికి చేసే ఎత్తుగడలు వేరే వాళ్ళు చేస్తారు, కానీ మీడియా చేస్తారని నేను అనుకోవట్లా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏమన్నారు, కొంతమంది జూనియర్స్ అంతా కూర్చొని 119 సీట్లలో 50% నుంచి 75% వరకు ఉన్న ఓబీసీలు ఉన్న నియోజకవర్గాలు దాదాపు 44-45 అని అన్నారు. తీశారు, లెక్క తీశారు పాత జిల్లాల నుంచి. మరి ఇంతమంది ఉండగా వీళ్ళకు అవకాశం కల్పిస్తే మంచిది కదా అనేది
ఒక వాదన. ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నారండి? కల్పించలేదని ఎవరన్నారు? అంటే మంచిది కదా అన్న మీరు చాలా టూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. కల్పించలేదని అన్నారా, కల్పించాలని అంటున్నారా? కల్పించాలి అంటే లేకపోతేనే కదా. లేకపోతే కాదు. ఇంత శాతాన్ని విశ్వాసంలో తీసుకోవాలి, ఆ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ కూడగట్టాలి, మొదలు వాళ్లకు ఆత్మగౌరవము తర్వాత గుర్తింపు వచ్చే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలి అని చెప్పుకోవడం తప్ప, ఆ తర్వాత రాజకీయ అవకాశాలు ఈ పద్ధతిలో ఆలోచించమని చెప్పడం తప్ప కాదు కదా. అయితే ఒక్క నిమిషం, మీరనేది చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళారు, కరెక్ట్ కాదు అది. ఏమిటంటే ఇంతమంది 50% మంది ఉన్న జనాల్ని నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళను తీసుకోవాలి, మద్దతు తీసుకోవాలి, వాళ్ళకు విశ్వాసం కలిగించాలి. కానీ 83 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా 89లో చెన్నారెడ్డి, 2004 వైఎస్ఆర్ ఉండిరి, వచ్చిన కాంగ్రెస్కు 50% సీట్లు రాలేదు. ఇది ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించాలి అని చెప్పడం కూడా తప్పేనా? ఒకటి రెండవది, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వారు అంతగా ఎందుకు గెలవలేకపోతున్నారు, అదే ఇతర పార్టీలలో ఎందుకు గెలవగలుగుతున్నారు అని ఆలోచన చేయమనడం తప్ప, ఆత్మవిమర్శ చేసుకోవడం తప్ప, పార్టీ బలోపేతం కావాలని చెప్పడం తప్ప, అందులో అందరినీ భాగస్వాములు చేయమనడం తప్ప, అందుకోసం తొందరపడి మేమేదో ఈ వర్గం ఏదో వేరే గ్రూప్ కట్టింది, లేకపోతే ఇట్లా అడుగుతున్నది, అదేదో రెడ్ల ప్రభుత్వం, రెడ్ల పార్టీ అని. సరే, ఇవాళ మాకు ఎంతమందికి పిసిసి అధ్యక్ష స్థానాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య న్యాయవాది పివి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. నేను పశువుల కొట్టంలో పుట్టి పశువుల కొట్టంలో పెరిగి వచ్చిన వాడికి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చారు. అందుకే నా బయోడేటా చెప్తాను, క్యాటిల్ షెడ్ టు క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ DC ఏరోస్పేస్ అని అన్ని కవర్ చేసి వచ్చిన. అంటే ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకుంటున్నాం, గర్వంగా మమ్మల్ని గుర్తించింది అని చెప్పుకుంటున్నాం. ఇలా గుర్తింపు ఉంటేనే మిగతా వర్గాలు కూడా చాలా వస్తాయని చెప్తున్నాము. ఆ చెప్పడంలో మీరు కొద్దిగా తొందరపాటు అడిగారు. కల్పించాలి అనడం అనేది అంటే లేకపోతేనే ఒక డిమాండ్ అనేది వస్తుంది. వాళ్ళే అందరినీ సమ్మిళితంగా కలుపుకొని బాగున్నారు. మీరు ఒక తల్లే కదా, మీకు 2 పిల్లలు కదా. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదనే నానుడు ఎందుకు వచ్చిందమ్మా? ఇది వాస్తవం కదా, ఇది మన చరిత్ర కదా. అడిగినంత మాత్రాన అదేదో లోకు అయినట్టు, వాళ్ళేదో డామినేట్ చేసినట్టు పునరాలోచన, సమీక్ష, ముందస్తు చర్యలు, విశ్వాసం చూరగొనే విధానం ఆలోచించమని చెప్పడం తప్పుపడితే ఎట్లా? అంటే నేను మిమ్మల్ని అనట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఈ దిశగా ఇంతకాలం ఆలోచించలేకపోయింది? అందుకే కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల వాళ్ళు అంతగా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇదొక రాజకీయ పార్టీ, ఆలోచించాలా వద్దా? మిగతా పార్టీలు ఎందుకు గెలుస్తున్నారని కూడా విశ్లేషణ చేయాలా లేదా? అది చేయమని చెప్తున్నాము. అదే అడుగుతున్నాను, ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఆ దిశగా ఆలోచన చేయలేకపోయింది? ఆలోచన చేయలేక కాదు, చేసే మా అందరికీ అవకాశాలు ఇచ్చింది. ఇవాళ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్కు? మీరు చెప్పండి. అతి తక్కువ. అందులో 3 బీసీ ముఖ్యమంత్రులే కదా. ఇది మాట్లాడరు మీరు, ఇది మాట్లాడరు. నో ఐఎమ్ సారీ, ఇది మాట్లాడరు మీరు. ఏమంటారు? బీసీ మరి ఇంతకుముందు చేయలేదు, చేస్తున్నారా అని అంటున్నారు. చేశారు కదా. ఉదయపూర్ డిక్లరేషన్లో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? గుర్తిస్తాము, ఎక్కువ సీట్లు ఇస్తాం అన్నది కదా. రాహుల్ గాంధీ గారు ఈ బీసీ జనగణన చేయాలనే వచ్చింది కదా. ఇవాళ బీసీ గర్జన గురించి మేము మాట్లాడుతున్నాం కదా. ఇవాళ బీసీల గురించి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని రాష్ట్రానికి కానీ దేశానికి కానీ శ్రీరామ రక్షణ చెప్తున్నాం కదా. అడగంది అమ్మాయినా అన్నం పెట్టని వ్యవస్థలో ఉండి అడిగినంత మాత్రాన ఇన్ని కోణాల్లో కాంగ్రెస్ పార్టీని, ఈ మాటలు మీరు బీజేపీ మోడీ గారి దగ్గర కానీ కేసీఆర్ గారి దగ్గర మాట్లాడగలుగుతారా? మీరు మాట్లాడలేరు. ఒక్క నిమిషం ఎప్పుడన్నా ప్రశ్న అడిగితే కేసీఆర్ ఏమన్నాడు? ఓహో నువ్వు అనవచ్చా, కూర్చో అన్నాడు. మోడీ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఇవాళ నేను కనీసం 11 మందితో మాట్లాడుతున్నా. మీకు స్వతంత్రం ఉంది, నాకు స్వతంత్రం. మీరు అడుగుతారు. కానీ ఇలాంటి చర్యలు ఆ పార్టీలో ఆ నాయకుల దగ్గర మీడియా వాళ్ళు చేయట్లేదు అని చెప్తున్నాను.
దట్స్ వాట్ అది కాదు. మిగతా పార్టీల్లో రానిది ఫస్ట్ మీరు ఒక రైజ్ చేశారు, వాయిస్ ని లేవనెత్తారు, కావాలి అని అంటున్నారు. మొదటి వాయిస్ మా పార్టీ బలోపేతం కోసం మాట్లాడేది మొదటి వాయిస్ కదా. వేరే పార్టీలో కాకుండా కాంగ్రెస్ లో రావడం అనేది మీరు అన్నారు. ఇప్పుడు వేరే పార్టీలో రావట్లేదు అనలేదు, వేరే పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు ఆలోచించమంటున్నాం. మీరు ఆలోచించట్లేదు, మీరు తప్పుడు మార్గంలో ఎందుకు తప్పుడు మార్గంలో ఇక్కడ ఎందుకు గెలవలేకపోతున్నారు? అందుకే పార్టీలో విశ్వాసం రావట్లేదు వెనుకబడిన వర్గాలకి. అది విశ్వాసం వచ్చేందుకు మన ప్రణాళికలు, మన కార్యక్రమాలు ఉండాలని కోరుతున్నాము. ఏం చర్యలు తీసుకోవాలంటారు దానికి? వాళ్ళు విశ్వాసం కలిగించడానికి ఏం చేయాలో అది చేయాలి. అయ్యా మీరు మంచోళ్ళు మనందరం కలుద్దామని తిరగాల, అంతే కదా. దూరం పెడితే కష్టం కదా. సో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఏవైతున్నారు, మీతో పాటుగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి ఇతర సీనియర్ లీడర్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే వాళ్ళకి స్థానాలు ఖచ్చితంగా వాళ్ళకే కేటాయిస్తారని, లేదు బీసీలు లేకుంటే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి అక్కడే ఇతర నేతలు డెవలప్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. అదే ఇప్పుడు మనిషి తత్వాలు ఎలా ఉంటాయి. తండ్రిని చంపి తనయుడు రాజైన చరిత్ర కలిగిన దేశంలో, సమాజంలో ఎవరికైనా అధికారం ఉండాలని కోరుకుంటారు, ఎవరైనా నేనే ముందుండాలనుకుంటారు. అది తప్పట్టకూడదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల కోసం ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాలు, మా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? పరాయి పాలన అంతమంది బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి మన ప్రభుత్వం, మన ప్రజలు, మన కోసం అన్నాం. మన కోసంలో అందరినీ గుర్తించమని కోరుతున్నాము, అందరినీ భాగస్వామ్యం చేయమని కోరుతున్నాము. ఈ మాట మాట్లాడితే ఇన్ని మాటలు మాట్లాడి పార్టీలో ఏదో జరిగింది అని మాట్లాడితే 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీసీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తలేదు. అయితే తెలంగాణకి సంబంధించే మనం మాట్లాడుకుంటాం, మిగతా కాకుండా ఇప్పుడు కరెక్ట్ గా తెలంగాణలో ఎవరు ఎంతమంది అయినారు పీసీసీ ప్రెసిడెంట్లు? స్థానాలు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లు బీసీలకే కేటాయించాలి అనే ఒక కొత్త డిమాండ్ అనేది. కొత్త డిమాండ్ ఏందమ్మా? ఇప్పుడు 50% పైన ఉన్నలకు ఇవ్వమని అడగడం కొత్త డిమాండా? 50% ఉన్న వాళ్ళకు గుర్తించమని కోరడం తప్ప, మన పార్టీలో గెలవలేకపోతున్నాం ఆలోచించమని కోరడం తప్ప, అవతల పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు ఆలోచించమని కోరడం తప్ప. అందుకోసం మీ స్వంత పర్సెప్షన్స్ తోటి నా తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను కదా. వెరీ క్లియర్ ఇన్ వాట్ ఐ యామ్ సేయింగ్, బట్ యు ఆర్ నాట్ క్లియర్. వాళ్ళ దగ్గర యువర్ పర్సెప్షన్ ఇస్ రాంగ్. కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీరు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వచ్చింది రెస్పాన్స్? నిరంతరం కొనసాగేది అధిష్టానం ఇవాళ మేము అంటేనే చేసిందా ఉదయపూర్ డిక్లరేషన్? ఇదంటేనే రాహుల్ గాంధీ గారు జనగణన ఎందుకమ్మా మాట్లాడతారు? ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత ఇప్పటికి కూడా ఎందుకని దాన్ని ఫాలో అవ్వలేకపోయారు? ఎక్కడ కాలేదు? మన కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇచ్చారు? మీరు ఎందుకు మాట్లాడతారు ఇట్లా? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను అడగడం కాదు, ఇక్కడ కూడా అలా చేద్దాము, మనం పార్టీని బలోపేతం చేద్దాం అంటున్నాం. ఒక సూచన చేశారు, ఒక సూచన తప్ప మా ఫ్యామిలీలో మాట్లాడుకోవడం తప్ప ఎందుకని ఇవ్వలేకపోయారు ఇంతకాలం? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు కదా, వీరి మీద వాడు, వాడి మీద వీడు. ఈ సమయంలో మేము అడగడం తప్ప, మాట్లాడడం తప్ప, కలవడం తప్ప, చర్చించడం తప్ప ఎంతకాలం పడుతుందని అన్నారు? ఏమన్నా చెప్తారా? రాసిస్తారా? మాకు వ్యవస్థ ఉంది, ఎన్నికల ప్రక్రియ ఉంటుంది, కమిటీ ఉంటుంది, ఆల్రెడీ కేంద్రంలో అధినాయకత్వం నిర్ణయాలు తీసుకున్నది, దానికి అనుగుణంగా చేయమని అడుగుతాం. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదనే ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు అడిగినంత మాత్రాన మీ పర్సెప్షన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసిందని మాట్లాడితే ఎట్లా? సమీక్ష చేసుకోవడం కూడా తప్ప, సమీక్ష చేయాలనడం తప్ప. సో అదే మీరు అడిగారు కాబట్టి వాళ్ళ దగ్గర మేము అడగడం కాదు, మేము అడగకముందే పార్టీ నిర్ణయించింది. ఒత్తిళ్లకు సాధారణంగా ఒత్తిళ్లు ఉంటాయి, ఆ నేపథ్యంలో ఎటువైపు నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి? ఎక్కడ మొదలు పెట్టలేదు, ఒత్తిళ్లు ఎక్కడ వస్తాయి? అంటే పార్టీలో అన్ని వైపుల నుంచి రాజకీయాల్లో ఒత్తిళ్లు ఉంటాయా? అందరూ అడుగుతారు కదా, నేనే ముఖ్యమంత్రి కావాలంటారు కదా, నాకే సీట్లు కావాలంటారు కదా. అడగడంలో తప్పుందా? కానీ చేసేది పార్టీ కదా, వ్యవస్థ కదా, ఈ దేశం ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ కదా. మేము ఆలోచించవా? గుడ్డిగా ఉన్నావా? నిన్నమన పుట్టిన పార్టీయా? అధికారం కోసం వచ్చిన పార్టీ? అది కాదు, అధికారం కోసం వచ్చిన పార్టీయా? చప్పట్లు కొట్టి దీపాలు వెలిగిస్తే దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిందా? ఎన్నికల్లో చెప్పిన మాటలు చేయందే ఈ స్థాయికి వచ్చామా? వాళ్ళు చెప్తారా? కేసీఆర్ కానీ మోడీ కానీ
అంటే వాళ్ళు విశ్వాసం కలిగించాలి, ఓడిపోయే నేనే అంటున్నాం కదా, అదే విశ్వాసం అంటున్నాను. కలిగించడానికి చేసే ప్రయత్నం. అవును, దగ్గర తీసుకోవాలి, మాట్లాడాలి, ఆత్మీయత ప్రదర్శించాలా, సెంటిమెంట్ను రేకెత్తించాలా, మెజారిటీ ప్రజలు మన వైపు తిప్పుకునేలా రాజకీయ ఎత్తుగడలు ఉండాలా, రాజకీయ ప్రజలను కాపాడుతామనే నమ్మకం కలిగించాలా. ఆ దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని మేము కోరుతున్నాము. అది ఎవరైనా కోరుతారు. కుటుంబంలో అందరూ అంటారు నాకు కావాలి నాకు కావాలని, అనరా? ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఒక్క మాట మీద ఉంటారా? అంత మాత్రం చేత కుటుంబం తీసి పారేస్తామా? అందుకోసం ఇండివిజువల్ పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్. ప్రాంతం, ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజకీయాలు. రాజకీయాలు ఒక సైడు, ఇవాళ అదర్ సైడ్ ఏమో అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ముందు తరాలకు న్యాయం అనేది ఇంకో సైడు. ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువైతున్నది, రాజకీయాలు ఎక్కువైతున్నాయి. అది కాకుండా ఈ రెండు సైడ్స్ కూడా సమానంగా చూడాలి. అధికారంలో రావడానికి ఎత్తుగడలు కూడా అవసరం. తాత్కాలిక ఇది సెంటిమెంట్ను రేకెత్తించే పద్ధతుల్లో వచ్చారు, వచ్చి దోచుకుంటున్నారు. ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఈ చరిత్రలో లేరా శ్రీరామచంద్రుడు, రావణాసురుడు ఇద్దరు ఉన్నారా చరిత్ర? అట్లయితేనే రామాయణం అయింది కదా. అట్లయితేనే రామాయణం అయింది. ఇక రాజకీయాల్లో ఇట్లా ఉన్నారు అని అనుకుంటేనే రాజకీయాలు ఉన్నాయి. అది కూడా ఆలోచించండి అని చెప్తున్నా. ఎవరి చరిత్ర వాళ్ళది. సత్యమేవ జయతే, చివరికి న్యాయం గెలుస్తుంది, మంచి గెలుస్తుంది. అందుకే కదా ఇప్పుడు వాజ్పేయి గారు 5 ఏళ్ళు మంచి పరిపాలన చేసి ఎవరైనా తప్పు పట్టినా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎందుకు రాలే? 1977లో కాంగ్రెస్ను ప్రతిపక్షంలో ఉంచారు దేశం అంతా. 2.5 సంవత్సరాలు కాకముందే అమ్మా తల్లి నీవు తప్ప నీ తప్పరం పెరుగు ఇందిరాగాంధీ, మీరే మాకు ఈ దేశానికి కావాలని అదే జనం అన్నారు. రాజకీయాల్లో జరుగుతుంది. దాన్ని భూతద్దంలో పెట్టి ఒక పార్టీని ఇట్లా అంటే తప్పు. నేను అదే అంటున్నాను. అయితే మీరు ఇప్పుడు మనం సమిష్టిగా పోరాడాలి, అవకాశాలు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని గద్దె దించే దిశగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మీలాంటి సీనియర్లు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. మేము ఇచ్చేది మీకు చెప్పాలా? ఇన్ని రోజులు అడిగారు ఒక్క నిమిషం, ఇన్ని రోజులు ఎప్పుడైనా అడిగారా? అడగలేదే. మేము మా ఇస్తాం కాదు. మీకే అన్నీ తెలిస్తే, మీకే మంచిదో తెలిస్తే మీరు రాజకీయంలోకి ఎందుకు రావట్లేదు? ముఖ్యమంత్రి ఎందుకు రావట్లేదు? నాకు రాజకీయాలు అంటే ఇప్పుడే ఇష్టం లేదు, దాని గురించి మాట్లాడాలని ఎప్పుడు ఇష్టం లేదు కాదు. మీకు రాజకీయాలు ఇష్టం లేదంటే ఈ చర్చకు అనవసరం. రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు అన్నారు. ఏది చెయ్యాలో, ఏది మంచిదో మీ అభిప్రాయంతో మీరు నిర్ణయించే ఒక్క నిమిషం. ఏది మంచిదో ఏది చెడ్డదో అని నిర్ణయించే మీరు ప్రజల కోసం, ప్రాంతం, దేశం కోసం మీరెందుకు ముందుకు వస్తలేరు? అదే మంది మీద రాజలేసుడు మంచిగా, అదే మంది మీద రాజలేసుడు ఈజీ అంతే. సరే, మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని గద్దెదించాలి, ఇప్పుడు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా లేదు కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలంటే మీరు చేసేటువంటి సూచనలు, సలహాలు ఉంటాయి. యాజ్ ఎ సీనియర్ మెంబర్ గా మీరు ఫాలో కావట్లేదు. వరంగల్ డిక్లరేషన్ ఏంది? దాని మీద మాట్లాడింది ఏంది? నిన్న ఖమ్మంలో ప్రకటించిన ఇదేంటి? ఇవన్నీ కాదా? మేము గత ఎన్నికల్లో ఎన్ని చేశామనేది మీరు పరిశీలించాలా? గత ఎన్నికల్లో వీళ్ళు చెప్పినవి మరి పరిశీలిస్తున్నారా? మేము అదే పోతున్నాం. గత ఎన్నికల ముందు చెప్పింది ఏది చేయట్లేదు, చేసేది చెప్పట్లేదు, దోచుక తింటున్నారని చెప్తున్నాము. మేము చేసేదేందో చెప్తున్నాము. ఇంకా ఏదో మేము ఏం చేయలేనట్టుగా మాట్లాడతారండి మీరు. సో అసంతృప్తి అనేది ఎవరి వైపులో ఉంది? ఎక్కడుంది అసంతృప్తి? లేదా తృప్తి, అసంతృప్తి గురించి ఎక్కడైనా చర్చ వచ్చిందా? మీరు ఈ మాటలు ఎందుకు అంటారు? మీకు కలిగిన అసంతృప్తి మా మీద ఎందుకు చూపుతున్నారు? అసంతృప్తి కాదు, పార్టీ బలోపేతం చేయడానికి ఏం చర్యలు చేయాలనేది మాట్లాడుకుందామంటే అసంతృప్తి. సో బలోపేతానికి అది ఆహ్వానం ఎందుకు పెడతారు మీరు? బలోపేతానికి మీరు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి. అందుకే ఇప్పుడు పార్టీ ఇన్ని సంవత్సరాలు వచ్చింది, అన్ని వర్గాలకు విశ్వాసం కలిగించాలనేది తప్ప, అన్ని వర్గాల విశ్వాసం తీసుకోవడం చేసే కార్యక్రమాలు రూపొందిద్దామనేది తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అన్ని వర్గాలకు దగ్గర అవ్వాలనుకొని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బీజేపీకి వెళ్లే వాళ్ళకంటే కాంగ్రెస్ లో చేరుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కదా, అంటే వాటి రీచ్ పెంచుకున్నట్టే కదా. అంటే మీరు చెప్పేది నాకు అర్థం కాలే, మీ ప్రశ్న ఏంటో నాకు అర్థం కాలే. మేము మద్దతు సేకరించాలి అనే దాంట్లో మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ మిగతా పార్టీలు మోసం చేశాయి, దగా చేశాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దయాలు వేదాలు వాళ్ళు వేసినట్టు ఈయన ఆయన మీద అంటాడు, ఆయన ఈయన మీద అంటాడు. ఏమన్నారు? మా ప్రధానమంత్రి అన్నాడు, హోమ్ మినిస్టర్ అన్నాడు, ఇంత అవినీతి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని చర్యలు ఎందుకు తీసుకోవట్లా? వీళ్ళేమో నిన్న బీజేపీ వాళ్ళు అన్నారు,
కేసీఆర్ అట మొత్తం విపక్షాలకు డబ్బిస్తాం ఎన్నికల్లో నాది రాజకీయ పార్టీ అని. ఈ ముచ్చట్లు మాట్లాడతారు, ఆ ముచ్చట్లు మాట్లాడతారు, కానీ